యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు పోయిన ఆదివారం మనం చూస్తున్నాం కదా. యెహోవా మందిర పర్వతము అంటూ మనం ధ్యానించాం. ఇప్పుడు ఏం చేద్దామంటే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానిద్దాం. ఈ లేఖన భాగం దేని గురించి అంటే ఐదవ వచనం చూడండి. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. ఎలాగైతే దీపపు వెలుగులో మనం నడిచినప్పుడు తొట్టుపడకుండా గమ్యాన్ని చేరుతామో, మనం చీకట్లో నడవలేము, చీకట్లో సంచరించలేము. భక్తుడైన దావీదు ఏమంటాడు అంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని మాట్లాడతాడు. రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. ఎలాగైతే సూర్యుని వెలుగులో ఈ ప్రపంచం నడుస్తూ ఉందో, అలాగే యాకోబు వంశస్థులారా మనం యెహోవా వెలుగులో నడుద్దాము అని పిలుస్తున్నాడు. ఏంటి యెహోవా వెలుగు అంటే? ఆయన మాట, ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చెప్పిందో దాని ప్రకారంగా బ్రతుకుదాం, దాని వెలుగులో మన జీవితాలను కట్టుకుందాం అంటూ ప్రవక్త అయిన యెషయా పిలుస్తున్నాడు. అయితే యాకోబు వంశస్థులు ఏం చేస్తున్నారు అంటే, యెహోవా వెలుగులో కాకుండా 6వ వచనం, యాకోబు వంశముకు ఈ జనము తూర్పున ఉండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీయుల వలె మంత్రప్రయోగం చేయుదురు, అన్యులతో సహవాసం చేయుదురు, కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. దేవుడేమో యెషయా ద్వారా రండి మనం యెహోవా వెలుగులో నడుచుకుందాం అంటూ ఉంటే, అయితే వీళ్ళేమో ఏం చేస్తున్నారంట, వారు తూర్పున ఉండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. తూర్పున అంటే ఆ రోజు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి అష్షూరు కానీ, అంటే అది ఉత్తరాన ఉంటుంది, కానీ ఉన్నది ఉత్తరాన్నే, కానీ మొత్తం వ్యాపించి ఉంది ఆ రోజు. తూర్పున ఉన్నటువంటి బబులోను తూర్పున ఉంటుంది. ఎందుకని యాకోబు వంశస్థులు యెహోవా వెలుగులో నడవకుండా తూర్పున ఉన్నటువంటి వారి సంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు అంటే, అప్పుడే అష్షూరు సామ్రాజ్యం అన్నది ప్రపంచం మీద పెత్తనం సాగిస్తూ ఉంది. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. మొన్నటికి మొన్న మన భారతదేశంలో కాశ్మీర్ అనే ప్రాంతంలో పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ఉగ్రవాదులు దాడి చేశారు, పెహల్గాం అనే ప్రాంతంలో. అప్పుడు వెంటనే భారతదేశం ప్రతీకార చర్యగా యుద్ధాన్ని ప్రారంభించింది. అలా యుద్ధాన్ని ప్రారంభించి కొన్ని రోజులు కూడా కాకమునిపే, వారం కూడా కాకమునిపే అమెరికా నుండి ఒక ఆదేశం వచ్చింది, యుద్ధాన్ని విరమించండి అంటూ. వెంటనే భారతదేశం యుద్ధాన్ని విరమించింది, అటు పాకిస్తాన్ కూడా విరమించుకుంది. అదేంటి, పాకిస్తాన్ మనల్ని రెచ్చగొట్టినప్పుడు మనం యుద్ధం చేస్తున్నాం, మధ్యలో అమెరికాకి ఏం సంబంధం అనంటే, అమెరికా పెద్దది కాబట్టి, అమెరికాతో సంబంధాలు పెట్టుకున్నాం కాబట్టి మనం అది ఏం చెబితే అలా వినాలి. కొన్ని సందర్భాల్లో వినకపోతే ఆ స్నేహపూర్వక వాతావరణం పోయి శత్రుత్వం ఏర్పడుతుంది. పోనీ వాళ్ళు ఏమైనా చిన్నవాళ్ళ అంటే చాలా పెద్దోళ్ళు, ప్రపంచానికి పెద్దన్న లాంటిది అది. కాబట్టి వాళ్ళతో సహవాసం పెట్టుకున్నప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు మన మీద రుద్దుతారు.
మనకి ఆంక్షలు జారీ చేస్తారు. అప్పుడు ఏం చేయాలి? మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళు చెప్పినట్టుగా కొన్ని వినాల్సి వస్తుంది. ఇది మీకు అర్థం కావడానికి చెప్పాను. అలాగే ఆ రోజు అష్షూరు ప్రపంచం మీద పెత్తనం సాగిస్తున్న రోజులవి. చాలా పెద్దది అష్షూర్ అంటే. యోధా దేశం అంటే చిన్నదే, అష్షూరుతో పోల్చుకుంటే చాలా చిన్నది. ఇప్పుడు భారతదేశానికి చివరిలో కింది వైపు శ్రీలంక ఉంటుంది. చిన్న బుడ్డలాగా అంత ఉంటుంది, కన్నీటి బిందువులాగా ఉంటుంది. భారతదేశం చెప్పినట్టు శ్రీలంక వినాలి. వినకపోతే దానికి తిండి ఉండదు, నీళ్ళు ఉండవు. ఎందుకని? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి కాబట్టి. అలాగే అష్షూరు కనుసన్నల్లో యోధా దేశం ఉండాలి. వాస్తవానికి యాకోబు వంశస్థులకి ఆశ్రయదుర్గమైన వాడు సైన్యములకు అధిపతి యెహోవా. వీళ్ళు ఎవరి మాట వినాల్సిన అక్కర్లేదు. అయితే యూదులు, ఇశ్రాయేలు ఏం చేశారు అంటే దేవుని పెత్తనాన్ని, దేవుని అధికారాన్ని, దేవుని సార్వభౌమ అధికారాన్ని పక్కన పెట్టి మనుషుల మీద ఆధారపడడం ప్రారంభించేటప్పటికీ వాళ్ళు ఏం చేశారు అంటే, ఏమోనబ్బా మీ మీద మాకు అంత నమ్మకం లేదు, మీ యూదుల మీద, మీ ఇశ్రాయేలీల మీద మీరు ఏదో మనసులో పెట్టుకొని స్నేహం నటిస్తున్నారు, కానీ నిజంగా మాకు మీరు విధేయులు అయి ఉన్నారో లేదో మాకు తెలియదు. అప్పుడు వీళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, ఎందుకు మీకు అలాంటి అనుమానం వచ్చింది? మమ్మల్ని నమ్మట్లేదా? మా మీద నమ్మకం లేదా? అంతే కదా మాట్లాడేది. అప్పుడు వాళ్ళు అన్నారు, మీరేమో ఎంతసేపు ధర్మశాస్త్రం అంటారు, యెహోవా అంటారు, మేమేమో మాకు సంబంధించిన దేవుళ్ళు, దేవతలు ఉన్నారు, మాకు పద్ధతులు ఉన్నాయి. మీరు యెహోవాను నమ్ముకున్నంత కాలం మా మాట ఎందుకు వింటారులే అన్నట్టుగా అంటారు వాళ్ళు. అప్పుడు వీళ్ళు ఏమంటారు, అబ్బెబ్బే అలా ఏం కాదు, మీ దేవుడే మా దేవుడు, మీ పద్ధతులే మా పద్ధతులు, మీ దేశమే మా దేశము, మీ క్షేమమే మా క్షేమం. పెద్దోళ్ళు మీరు అంత మాట అనొచ్చా? చెప్పండి ఏం చేయాలి? అప్పుడు వాళ్ళు అన్నారు, అయితే ఏం చేస్తారు అంటే, మా దేశాల్లో ఉన్నటువంటి సంప్రదాయాలు మీ దేశంలో అమలు కావాలి. మా దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ సంప్రదాయాలకు సంబంధించి, వాళ్ళు వచ్చి అక్కడ కొన్ని మీకు పద్ధతులు నేర్పిస్తారు. మేము పెట్టేటువంటి కార్యక్రమాలకి, మేము ఏర్పాటు చేసేటువంటి పండుగలకి, జాతరలకి మీరు కూడా రావాల్సి వస్తుంది, మీరు కూడా పాలుపంపులు పొందాలి. మా పద్ధతులు మీలో కనిపించినప్పుడు మాకు నమ్మకం వస్తుంది మీ మీద, అప్పుడు మేము మీకు సహాయం చేస్తాం. అప్పుడు యూదులు కానీ ఇశ్రాయేలు కానీ, ఓ అదెంత పని, మీరు మాకు ఇంత సైన్యాన్ని ఇస్తూ ఉంటే, ఇంత భద్రతనిస్తూ ఉంటే ఈ మాత్రం మేము చేయలేమా అనేటట్టుగా మొత్తానికి వారి రక్షణను కోరి, వారి స్నేహాన్ని కోరి, వారి చేతి చనువు కోసం సైన్యములకు అధిపతి అయిన యెహోవాను పక్కన పెట్టి వారి ఆచారాలని, సంప్రదాయాలని తెచ్చి యోధా దేశంలో పెట్టుకున్నారు. ఇది కొత్తగా వచ్చిన సంప్రదాయం కాదు. ఇది ఇశ్రాయేలీలకి మూడవ రాజు, చాలా తెలివైనడు. ఈ ప్రపంచంలో అంతకు మించిన తెలివైన రాజు ఇంకొకరు లేడు. ఎవరైనా అత్యంత జ్ఞాని, తెలివైనటువంటి వ్యక్తి భూమి మీద ఎవరు? ఎందుకంత సంకోచంగా చెప్తున్నారు? జ్ఞాని అయిన సొలొమోను. ఆ జ్ఞాని అయిన సొలొమోను ఏం చేశాడు అంటే, చూడండి, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. సొలొమోను వృద్ధుడైనప్పుడు ఏం కావాలి? వయసులో ఉన్నప్పుడు కొంచెం అటు ఇటుగా ప్రవర్తించిన, వయసు మీద పడే కొద్దీ పరిణితి రావాలి, పరిపక్వత రావాలి, జ్ఞానం రావాలి, అనుభవం రావాలి కదా. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రెప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ఏం చేశారంట? అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారంట. ఎవరి వైపు తిప్పారంట? ఇతర దేవతల తట్టు.
ఇంత జ్ఞానిని తిప్పగలరా ఎవరైనా? ఇంత జ్ఞానిని ఎవరైనా త్రిప్పగలరా? త్రిప్పగలరు. వాడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా వాడు మనిషే. మీకు బైబిల్ మీద పెద్దగా అవగాహన లేదు కదా, బొట్టు అక్షరం తెలుసు మీకు బైబిల్ గురించి. తెలుసా మీకు ఏమైనా? తెలియదు. మధ్యాహ్నం 12 గంటలకు మీకు ఆకలి అవుతుందా? నాకు నాకు కూడా ఆకలి అవుతుందా? బైబిల్ ఇంతగా అర్థం చేస్తున్న నాకు కూడా ఆకలి అవుతుందా? మీకైనట్టే అవుతుంది. రాత్రి 8 గంటలకి 9 గంటలకు మీకు నిద్ర వస్తుందా? నాకు వస్తుందా? నాకు కూడా రాకూడదు కదా. ఇద్దరం ఒకటెట్ అవుతాము. మీకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది. మీకు దప్పిక అవుతుంది, నాకు దప్పిక అవుతుంది. మీకు నిద్ర వస్తుంది, నాకు నిద్ర వస్తుంది. మీకు కలలు వస్తాయా రాత్రిపూట? ఎక్కడో పొలంలో పనిచేస్తూ ఉంటే, అలా తవ్వుతూ ఉంటే బంగారు నాణ్యాలు పైకి ఉబికినట్టు నవ్వుతున్నారంటే వచ్చే ఉంటుంది ఆ కళ కదా. లేకపోతే మీరు అలా వెళ్తూ ఉంటే 10,000 రూపాయలు కట్ట దొరికినట్టు వచ్చింది ఎప్పుడైనా? నాకు కూడా వచ్చేది అలాంటి కళ. నాకు కూడా వస్తాయి ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు. అలాంటి కళలు వస్తాయి. మీకు ఎప్పుడైనా రాత్రిపూట దయ్యాలు తరుముకున్నట్టు కళ వచ్చిందా? రాలేదా? నాకు కూడా వస్తాయి. నేనేం చెప్తున్నానంటే అందరం మనుషులమే. జ్ఞాని కానీ అజ్ఞాని కానీ, పండితుడు కానీ పామరుడు కానీ, ధనికుడు కానీ పేదవాడు కానీ, స్త్రీ కానీ పురుషుడు కానీ, చిన్న కానీ పెద్ద కానీ, ఎవడైనా సరే వాడు మనిషి. అందులో సొలొమోను మినహాయింపు కాదు. సొలొమోను కూడా మినహాయింపు కాదు. చాలామంది ఏమనుకుంటారు అంటే ఆయనకు బైబిల్ బాగా తెలుసు కదా, ఆయన తప్పే చేయడేమో, అంతకు మించిన భూతి ఇంకొకటి లేదు. బైబిల్ తెలిసిన దానికి తప్పు చేసేదానికి చేయకపోవడానికి సంబంధం లేదు. అయితే బైబిల్ తెలిసినవాడు దేవుని భయంతో తను కట్టడి చేసుకునేదానికి అవకాశం ఎక్కువ ఉంది. తెలియనివాడు తప్పు చేసేదానికి అవకాశం ఉంది, చేయకపోయేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు బైబిల్ తెలియదు చాలామందికి, కానీ అమ్మో దేవుడేమంటాడు అనేటట్టుగా భయభక్తులు ఉంటారు. కానీ కొంతమంది తప్పు చేస్తారు. కాబట్టి మనిషే రక్తమాంసాల్లో ఉన్నంత కాలం వీడు జ్ఞాని, వీడు అజ్ఞాని ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాము. అందులో అత్యంత జ్ఞాని అయిన సొలొమోను సైతం మినహాయింపు కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేనంటే, క్రైస్తవుల్లో ఉండేటువంటి మూఢనమ్మకం ఏంటంటే, ఆయన చాలా పెద్ద పాస్టర్ అండి, ఆయన 1000 సంఘాలు కట్టాడు. ఎన్ని సంఘాలు కట్టాడంట? 1000 సంఘాలు కట్టాడు. ఆయన తప్పు చెప్తాడా అండి బైబిలు? ఆయనే చెప్తాడండి తప్పు. ఎందుకు చెప్పమంటారా? అహం నెత్తికి వస్తుంది, అహంకారం ఏర్పడుతుంది. అదే ఒక్క చర్చి కూడా కట్టలేదనుకో అణిగి మణిగి ఉంటాడు. ఒక చర్చ 2 చర్చలు ఉన్నాయనుకో అణిగి మణిగి ఉంటాడు. ఎప్పుడైతే పైకి వస్తూ ఉంటాడో, ఈ అభివృద్ధి అనేటువంటి నిత్యంలో పైకి వస్తూ ఉంటాడో, నాకేంటి అనేది వస్తుంది. ఆడిందే ఆట, పాడిందే పాట. కాబట్టి మీరు చనిపోయేంత వరకు ఏ మనిషిని నమ్మకండి. ఈ వ్యక్తి చాలా మంచోడని ఎవరిని నమ్మకండి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తాను మీకు పరలోకంలో కనిపిస్తే అప్పుడు నమ్మండి, ఓహో ఈ వ్యక్తి మంచోడు అనమాట భూమి మీద అని. అంతేగాని మీరు చనిపోయి పరలోకంలో చూడకుండా మీరు బ్రతికున్నంతకాలం ఒక వ్యక్తిని మంచోడు అన్నారనుకోండి, మీకు మించిన అమాయకులు ఇంకొకరు లేరు. ఇప్పుడు నేను మంచోన్నా చెడ్డన్నా, రేపు మీరు చచ్చిపోయి పరలోకం వస్తారే, అప్పుడు నేను కనబడ్డాను అనుకో, ఓకే జాన్పాలన్న చాలా మంచోడు అని అప్పుడు సర్టిఫికేట్ ఇవ్వండి. బ్రతికుండగా నేను మంచంలో కోమలా ఉన్నా సరే చాలా మంచోడు మా అన్న అని పొరపాటును కూడా మీరు అనకండి. మీకు అర్థమైందని చెప్తాను. ఇదంతా ఎందుకు ఇంత చెప్పాల్సి వచ్చిందంటే, జ్ఞానైన సొలొమోను వృద్ధుడైనప్పుడు ఇంకా అనుభవం పెరగాల్సిన పోగొట్టి తన భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారంట. ఎటువైపు? ఇతర దేవతల తట్టు. ఆయన మహాచక్రవర్తి, మహాజ్ఞాని, ఆయన్ను
ఏమి చూపించి ఏమి చెప్పి తిప్పి ఉంటారు? ఇప్పుడు వయసులో ఉన్నాడు అనుకో, ఏదో అందాన్ని ఎరగా వేశారు, భోజనాన్ని ఎరగా వేశారు అనొచ్చు. ఆయన ముసలోడు అయిపోయాడు, ఇప్పుడు ఏమి ఎరగా వేస్తారు? ఏమి చెబితే ఆ వ్యక్తి తిప్పుకుంటాడు? డబ్బా, పదవి లేదు, కార్గో షిప్పుల్లో వస్తుంది బంగారం, ఆస్తి తక్కువ లేదు, జ్ఞానం తక్కువ లేదు, పలుకుబడి తక్కువ లేదు. అలాంటి ఈ భూమి మీద ఇంతవరకు పుట్టలే, ఇంక పుట్టడు కూడా. మరి ఆ వ్యక్తికి ఏం చెప్పి తిప్పి ఉంటారు? మీరు ఆలోచించండి. దానికంటే ముందు మనోడు ఎంతమందిని పెళ్లి చేస్తున్నాడని చూద్దాం. మూడవ వచనం, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండరు. ఎంతమంది అంటే భార్యలు? 700 మంది రాజకుమార్తెలు భార్యలుగా ఉన్నారు. ఎందుకు రాజకుమార్తెలు అని వ్రాయబడింది? కారణం, ఆయా దేశాల రాజులతో బంధుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అంతమందిని ఎందుకు పెళ్లి చేస్తున్నాడు అనుకుంటున్నారు? పై వచనంలో ఉంటుంది, 2వ వచనం, కామాతురత గలవాడై వారిని ఉంచుకొని వచ్చెను పరస్త్రీలను. నిజంగా ఆయనకి కోరిక ఉంటే కనుక ఉంచుకున్నాడు చాలామందిని. అలా ఉంచుకునే అవకాశం ఆయనకు ఉన్నప్పుడు మరి పెళ్ళి ఎందుకు చేస్తున్నాడు? 700 మంది రాజకుమార్తెలను అంటే కోరిక కోసం కాదు. దేని చేస్తున్నాడు అంటే ఆయా రాజులతో సంధి కోసం, ఆయా రాజులతో బంధుత్వం కోసం. ఏమొస్తుంది బంధుత్వం అంటే? ఆ రాజు ఈ వ్యక్తి మీదకి యుద్ధానికి రాడు. అలా 700 మంది రాజకుమార్తెలు పెళ్లి చేస్తున్నాడు అంటే 700 రాజ్యాలతో సంధి చేస్తున్నాడు. ఇంకెక్కడ మిగిలింది ప్రపంచంలో రాజ్యం అనేది? అలెగ్జాండర్ ది గ్రేట్ ఉన్నాడు, ఆయన ప్రపంచాన్ని గెలిచాడు, ప్రపంచాన్ని జయించాడు అంటారు. ఎలా గెలిచాడు ఆయన? కత్తితో గెలిచాడు. ఆయన యుద్ధాలు చేసి గెలిచాడు. ఎందుకంటే తెలివి తక్కువ కదా, కాబట్టి కత్తి తీసుకుని వెళ్ళి యుద్ధం చేసి రక్తపాతం, పాపం అలిసిపోయి అనారోగ్యం పాలైపోయి చచ్చిపోయాడు. కానీ సొలొమోను జ్ఞాని కదా, కత్తితో గెలవలే. దేంతో గెలిచాడు? ఎవడైతే కత్తి ఎత్తుకొని వస్తాడనే ఆలోచన వస్తుందో వాళ్ళింటికే పెళ్లి పెత్తనానికి వెళ్ళాడు. ఇంకేంటి యుద్ధం చేసేది? వాళ్ళు కత్తెత్తుకొని వచ్చి యుద్ధం చేయాల్సింది పోగొట్టి వాళ్ళే రథాల మీద శారీ పట్టుకొని వస్తున్నారు అమ్మాయితో పాటు. వెండి బంగారాన్ని, తినుబండారాలని, వస్త్రాలని. భలే తెలివి కదా ఇది, భలే తెలివి. జీవితంలో యుద్ధానికి రారు వాళ్ళు. ఒకవేళ మిగతా వాళ్ళు యుద్ధానికి వచ్చినా సరే నా అల్లుడి మీదకి యుద్ధానికి వస్తారా అని ఆ వ్యక్తి వస్తాడు ఈయనకంటే ముందు. ఇప్పుడు చెప్పండి, ఈయన సైన్యం ఎదురుగా, ఈయన సైన్యమే అక్కర్లేదు, ఈయన పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి మామగారులు వచ్చి నిలవబడినా సరే ఇంకొక రాజ్యం వచ్చి ఈయన్ను దాడి చేసే అవకాశమే లేదు. వీళ్ళ మామలను దాటి వస్తే కదా, ఒక్కొక్క మామ కనీసం 1000 మందిని వేసుకొచ్చాడు అనుకో. కనీసం అంటే 700 × 1000 7 లక్షల మంది సైన్యం వచ్చేస్తుంది. ఏది చుట్టం సుపుగా వస్తుంది ఇదంతా. ఎందుకు చెప్తున్నా ఇదంతా నేను? దేవుడు నేను మీకు క్షేమాన్ని ఇచ్చేది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, చూడుము నా అరచేతుల మీద నేను మిమ్మల్ని చెక్కుకున్నాను, కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఆయన్ను పెట్టుకొని జ్ఞానైన సొలొమోను తన జ్ఞానాన్ని ఉపయోగించి ఏం చేశాడు అంటే, సరే జ్ఞానాన్ని ఉపయోగించి పెద్ద పెద్ద కోటలు నిర్మించి ఉంటే, లేకపోతే ప్రాకారాలు నిర్మించి ఉంటే, శత్రు దుర్భేద్యంగా దేశాన్ని చేసి ఉంటే బాగుండేది. కానీ దేశమంతా తన భార్యలతో నింపి పడేశాడు అంతే. మిగతా వాళ్ళ పాపం తెలివి తక్కువై ఆశ్రయపురాలను కట్టారు, ప్రాకారాలను కట్టారు, లేకపోతే కోటలు నిర్మించారు, ఆయుధాలను ఏర్పాటు చేస్తున్నారు. మనోడు ఏం చేశాడు? ఒక్కొక్క భార్యను ఒక్కొక్క కోటలాగా పెట్టాడు అంతే. తన కుమార్తె మీదకి ఎవడైనా యుద్ధానికి వస్తాడు? ఏ తండ్రి రాడు. అల్లుడి మీదకి ఎవడైనా యుద్ధానికి వస్తాడు? రాడు. అలా రాజకుమార్తెలైన భార్యలను ఎందుకు పెళ్లి చేస్తున్నాడు అంటే రాజ్యాలతో సంధి కోసం. ఎందుకు సంధి? సైన్యములకు అధిపతిని యెహోవా నీ పక్షాన ఉన్నప్పుడు, నీ దేశం పక్షాన ఉన్నప్పుడు నీకు ఇతర దేశాలతో సంధి ఎందుకు? బంధుత్వం దేనికి? సొలొమోను అంటాడు, ఊరకో జానపదం అలాగే మాట్లాడతావు,
కొన్ని మనం చేయాల్సి వస్తుంది, కొన్ని మనం పాటించాల్సి వస్తుంది. ఇది రాజకీయం, ఇది రాజరికం. కొన్ని చెయ్యాలి, అన్నీ దేవుని నమ్ముకుంటే కుదరదు. అంతేనా? ఈరోజు మనోళ్ళు కూడా రకరకాల వ్యవస్థలతో, వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటారు. అన్నింటిలో రాజీ 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 రాజీ. మొత్తానికి వాక్యానికి అన్యాయం జరుగుతుంది. 700 మంది రాజకుమార్తెలు పెళ్లి చేస్తున్నాడు. వాళ్ళు ఏం చేశారంట? సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా. ఏంటి నష్టం తెలుసా? యెహోవాను వదిలిపెట్టి ఇతర దేవతల్ని అనుసరించడం ప్రారంభించాడు. నమ్మగలమా? ఒక రాజు, జ్ఞాని అయిన రాజు, మొట్టమొదటి యెహోవాకు బ్రహ్మాండమైన మందిరాన్ని కట్టించిన ఆయనే ఇతర దేవతలకి ధూపం వేస్తాడని, ఇతర దేవతలను అనుసరిస్తాడని, ఇతర దేవతలకు బలిపీఠాలు కట్టిస్తాడని, అది కూడా తన భార్యల మాట విని. ఎందుకని? ఐగుప్తు నుంచి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ యెహోవాను నమ్మదు, ఐగుప్తు దేవుడిని నమ్ముతుంది. ఆవిడ్ని సంతోష పెట్టాలంటే ఆవిడతో పాటు ఆ దేవుడి దగ్గరకో దేవత దగ్గరకు వెళ్ళాలి. ఇంకొక ఆవిడని మోయాబు నుంచి తెచ్చుకున్నాడు. ఏం చేయాలి? ఆవిడ మాట వినాలంటే, ఆవిడ అలగకుండా ఉండాలంటే ఆవిడ తెచ్చుకున్నటువంటి దేవుడి దగ్గరకో దేవత దగ్గరకో వెళ్ళాలి. ఆవిడ పెట్టినటువంటి పూజకో పునస్కారానికో జాతరకో వెళ్ళాలి. వెళ్ళకపోతే భోజనం ఉండదు సొలొమోనుకి. మనం అనుకుంటాం ఆయనకేంటండి 700 మంది భార్యలు, ఆయనకు భోజనం లేకపోవడం ఏంటి? ఎంతమంది భార్యలు ఉన్నా ఏదో ఒక భార్య తెచ్చి భోజనం పెట్టాలి వద్దా? ఎంతమంది భార్యలు ఉన్నా ఏదో ఒక భార్య తెచ్చి భోజనం పెట్టాలి. అలిగిందనుకో, ఎవరో ఒక్క భార్య దగ్గర ఉండాలి మనోడు. ఆవిడ అలిగిందనుకో, ఏం చేయాలి? పనులు కూడా ఆర్డర్ ఇవ్వదు భోజనం పెట్టని. ఆవిడని దాటి కదా పనులు పని చేయాలి. ఎంత చక్రవర్తి అయినా ఖచ్చితంగా ఆవిడే భోజనం తెచ్చిపెట్టాలి. అలిగింది ఆవిడ. ఎందుకు అలిగావంటే, నువ్వు జాతరకు రావాలి, నువ్వు నా దేవత దగ్గరికి రావాలి కదా. వేమన ఒక మాట అంటాడు, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అని అంటాడు ఆయన. కంటిలోని నలుసు కాలి ముళ్ళు, చెవిలోని జోరేగా, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అంటాడు ఆయన. జోరీగలు తిరుగుతుంటాయి అప్పుడు చెవి దగ్గర. ఎంత విదిలించా మళ్ళీ వచ్చి జుమ్ అంటుంటాయి, మరలా విదిలించదు. ఎలాగుంటుంది చెప్పండి? అది దొరుకుతుందా? దొరకదు. సరే విదిలిస్తే పోతుందా? పోదు. దానికి రెస్పెక్ట్ ఉండదు. వీడు పెద్దోడు చిన్నోడు ఉండదు. మరలా వచ్చి జుమ్ అంటుంటుంది, విదిలించడం మరలా అది రావడం. చెవిలోని జోరీగా, కంటిలో నలుసు, ఏ పక్క గుడ్డు తిప్పినా తగులుతుంటుంది, కన్ను మూసుకున్నా తగులుతుంటుంది, కన్ను తెరిచినా తగులుతుంటుంది. కాలి ముళ్ళు, కాళ్ళు ముళ్ళు ఉందనుకో ఎటుకుంటినా కలకమంటా ఉంటుంది. ఇంటిలోని పోరు చూసారు ఎంత అద్భుతంగా వర్ణించాడు. ఒకవేళ జోరీగానైనా తట్టుకోవచ్చేమో కానీ, ముళ్ళైనా భరించవచ్చేమో కానీ, నలుసైనా భరించవచ్చు కానీ, ఇంటిలో పోరు వేమనకే ఇంటిలో పోరు అంత బాగా అర్థమైతే 700 మంది చేసుకున్నవాడికి ఎంత బాగా అర్థమవుతుంది చెప్పండి. వేమన నాకు తెలిసి పెళ్లి చేసుకున్నాడో లేదో, మరి చేసుకోలేదు కదా, చేసుకోలే. వేశ్యల దగ్గరికి వెళ్ళాడు. నాకు తెలిసి పెళ్లి చేసుకోలేదు కానీ వేశ్యల దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. పెళ్లి చేసుకోకుండానే వేశ్యల దగ్గరికి వెళ్తున్నవాడికి ఈ రేంజ్లో పిహెచ్డి రేంజ్లో జ్ఞానం వస్తే, మరి 700 మందిని పెళ్లి చేసుకున్నాడు, 300 మందిని ఉపపత్నులు తెచ్చుకున్నాడు, ఇంకా చాలామంది ఉంచుకున్నాడికి ఏ రేంజ్లో జ్ఞానం ఉంటుంది చెప్పండి. ఆ జ్ఞానం అంతా ఉపయోగించి వీళ్ళతో వాదనొద్దు. ఏమా ఎక్కడికి రమ్మంటావు? ఈరోజు శుక్రవారమా? సరే పద. ఆ శుక్రవారం వెళ్ళి అక్కడొక నమస్కారం, శనివారం ఎక్కడొక నమస్కారం, బుధవారం ఎక్కడొక నమస్కారం, ఉదయం ఎక్కడ, సాయంకాలం అక్కడ. మొత్తం ఏమైపోయాడు మనోడు అంటే అన్య సంప్రదాయాలతో నిండిపోయాడు. చూడండి 4వ వచనం, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యను అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అస్తారోతు అను సీదోనీల దేవతను, మిల్కోము అను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు.
సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలేకు అను అమ్మోనీయుల హేమైన దేవతకును యెరూషలేము ఎదుట ఉన్న కొండ మీద బలిపీఠమును కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయుచు బలులు అర్పించుచూ ఉండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగూ చేసెను. ఇంత జ్ఞాని ఇతర సంప్రదాయాల్ని అనుసరిస్తే మరి తర్వాత వచ్చిన రాజులు ఏం చేస్తారు? అంతేనా? ఇంత జ్ఞాని మరలా సొలొమోను పరిపాలన ఎలా సాగిందంటే 40 సంవత్సరాల పరిపాలనది. దేశంలో యుద్ధం అనేటువంటి మాటే లేదు. నెమ్మదితో కూడుకున్నటువంటి పరిపాలన 40 సంవత్సరాలు. యుద్ధం అనేది తెలియదు, కత్తి వాడుక చేయడం తెలియదు, ఆయుధాలు ఉన్నాయి, సైనికులు ఉన్నారు, కానీ ఒక్క యుద్ధం కూడా చూడాలి 40 సంవత్సరాలు. ఒక సైనికుడు కూడా యుద్ధం లేనటువంటి సైనికులు అంత నెమ్మదితో ఉన్నటువంటి ఆ కాలంలోనే ఇంత భ్రష్టత్వానికి సొలొమోను లోబడితే, అన్ని సంప్రదాయాలు తీసుకొచ్చి యెరూషలేములో పెడితే, యెహోవాను విసర్జించి అన్ని దేవతలను అన్య ఆచారాలను ఆచరిస్తే, మరి తర్వాత వచ్చిన రాజులు నిరంతరం యుద్ధం. ఒక యుద్ధం పోతే ఇంకొక యుద్ధం, ఒక రంకె ఆగిపోతే ఇంకొక రంకె వేస్తున్నాడు, నేను వస్తాను మీది కానీ. మరి వాళ్ళు ఏం చేస్తారు? ఇతర రాజ్యాలతో పొత్తు పెట్టుకోరా? ఇతర రాజ్యాలతో పొత్తు కాదు పెట్టుకున్నది, ఇతర రాజ్యాలకి ఊడిగం చేశారు. మనం చూసాం కదా పోయిన వారం. రాజైన అహాజు అక్కడికి అష్షూరు దేశానికి కబురు పంపించి, నేను నీ కుమారుడును నీ సేవకునై ఉన్నాను. ఏంటి కొడుక? అంత భయపడ్డాడు. ఒకవైపు సిరియా రాజు, ఇంకొక వైపు ఇశ్రాయేల్ రాజు ఇద్దరు దండెత్తి వస్తే ఏం చేయాలో దిక్కుతోచక అక్కడి కబురు పెట్టి, నేను నీ కుమారుణ్ణి నీ సేవకుణ్ణి, ఇదిగో కానుక, నన్ను రక్షించు. మరి అలా వచ్చిన వాళ్ళు ఊరికే రక్షిస్తారా? వాళ్ళ సంప్రదాయాలు ఉంటాయి కదా. మనం చూసాం, ఈ వ్యక్తి అక్కడికి వెళ్తాడు, ఆయన చూడడానికి వెళ్ళి అక్కడ ఒక బలిపీఠాన్ని చూసి దాని పోలికను తీసుకొచ్చి ఇక్కడ కట్టించుకుంటాడు యెహోవా ఆలయంలో. ఎందుకు అంటే ఒకానొక రోజు అష్షూరు రాజు వచ్చినప్పుడు ఆయన బలిపీఠం లాంటి, ఆయన దేశంలో ఉన్న బలిపీఠం లాంటి బలిపీఠం ఎక్కడ ఉంటే ఆయనకు తెలియకుండానే సంతోషం అనిపిస్తుంది. అహాజు మనకు విశ్వాసపాత్రుడే, మన సంప్రదాయాలు కూడా ఇశ్రాయేల్ దేశంలో పెట్టుకున్నాడు, యెరూషలేములో పెట్టుకున్నాడు, మన ఆచారాలను పాటిస్తున్నాడు, మన దేవతకు నమస్కారం పెడుతున్నాడు, మనోడే. అవునా? ఎంత ప్రేమో! మీకు మాట చెప్పునా, నేను నాటుకోడి మాంసం బాగా తింటా అనుకోండి కాసేపు, మీకు మాంసం అంటే పరమ చిరాకు, అసలు నచ్చదు మీకు. మరలా ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నాడు, నాటుకోడి మాంసం కోసం అనుకోకండి, నాకు అంత ముచ్చట్లేం ఉండవు. మీకు మాంసం అంటే పడదు, నాకు మాంసం అంటే మహా ఇష్టం. ఒకరోజు మీ ఇంటికి వచ్చాను నేను వస్తున్నాను తెలిసి మీరు క్యారెట్ హల్వా, బీట్రూట్ వేపుడు, బెండకాయ పులుసు, గుత్తొంకాయ ఇలా కాకుండా నాటుకోడి పులుసు, తర్వాత ఇంకొక కోడి, అది ఇది రకరకాల నాన్ వెజ్ పెట్టారనుకోండి, నేను ఎంత సంతోషపడతాను. వీళ్ళకి ఇష్టం లేకపోయినా నన్ను ప్రేమించి నా కోసం వీళ్ళు చేశారు కదా, అక్కడే సగం పని అయిపోతుంది మీది. ఏ పని కోసం అయితే నన్ను మీరు పిలుస్తున్నారో అక్కడే సగం పని అయిపోయింది. ఎందుకని? తిండి దగ్గర కదా పడతాడు మనిషి. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తూ ఉండే, ఒక మనిషి సంతృప్తిగా ఇక చాలు అనేది ఎక్కడంటే భోజనం దగ్గరే అంట. మీరు ఇంటి పిలిచి డబ్బు ఇవ్వండి, ఎంత ఇచ్చినా సరే ఇంకొంచెం ఇచ్చింటే బాగుండు కదా అనిపిస్తుంది మనిషికి. ఎన్ని బట్టలు ఇచ్చినా సరే ఇంక 2 ఇచ్చింటే బాగుండు కదా అనిపిస్తుంది, ఎందుకంటే తృప్తి ఉండదు అక్కడ. కానీ భోజనం దగ్గర అంట ఇక చాలు అనేటువంటి మాట వస్తుందంట. నాకు నచ్చినది మీరు చేసినప్పుడు సగం పని అయిపోయినట్టే. అలాగే అష్షూరు రాజు ఒకానొక రోజు మన దేశంలోకి వచ్చినప్పుడు తన దేశంలో ఉండే బలిపీఠం లాంటి బలిపీఠం మన యెహోవా ఆలయంలో కనబడితే మనం ఆ వ్యక్తికి ఎంత విశ్వాసపాత్రులుగా ఉన్నామో తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఆ సంప్రదాయాన్ని ఇక్కడ పట్టుకొచ్చాడు. మరి రాజుగారే ఆ సంప్రదాయాన్ని పట్టుకొస్తే మరి మిగిలిన ప్రజానీకం అనుసరించరా? అనుసరిస్తారు. దాన్ని యెషయా అంటున్నాడు చూడండి,
2వ అధ్యాయము 6వ వచనం, యాకోబు వంశముకు ఈ జనము తూర్పును ఉండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. యాకోబు వంశస్థులంట ఏ సంప్రదాయాలతో నిండిపోయారంట? తూర్పును ఉండిన జనుల సంప్రదాయాలతో నిండిపోయారు. ఇంతకిది ఇశ్రాయేల్ దేశమా, అష్షూరు దేశమా? ఇంతకిది యెరూషలేమా లేకపోతే బబులోనా? పేరేమో యెరూషలేమే, కానీ ఆచారాలన్నీ బబులోను ఆచారాలు. ఎందుకని? ఆయన మరలా దండెత్తుతున్నాడు, ఆయన సంతోషపెట్టడానికి మరలా ఆయన ఆచారాల్ని పాటించడు. అదే కదా మనం దానియేలు గ్రంథంలో చూస్తాం. ఆ దోరాయను మైదానంలో బ్రహ్మాండమైన బంగారు ప్రతిమ నిలవబెట్టించి, నేను ఈ సంగీత వాయిద్యాలు వాయించినప్పుడు ఎవడైతే ఈ బంగారు ప్రతిమకు సాగిల పడతాడో, మోకరిస్తాడో వాడు బ్రతుకుతాడు. ఎవడైతే సాగిల పడలేదో వాడిని ఈ అగ్నిగుండంలో పడవేస్తాను. అందరూ ఆ మైదానంలో వచ్చారు, సకల జాతుల వాళ్ళు వచ్చారు, సంగీత వాయిద్యాలన్నీ వినిపించబడ్డాయి, అందరూ సాగిల పడ్డారు. 3 తప్ప. ఎవరా 3? శద్రకు, మేషకు, అబేద్నెగో. మరి మిగతా వాళ్ళు 3 యూదులు ఉండేది. మిగతా వాళ్ళు ఎవరైనా బ్రతుకుంటే బలుసాకాయని దీన్ని బ్రతకొచ్చు, ఊపిరి ఉంటే ఉప్పైన అమ్ముకోవచ్చు, అంతేనా? ముందు సాగిల పడదాం, మనసులో యెహోవాని అనుకుందాం. భలే లాజిక్ కదా. నమస్కారం దానికి పెడదాం, కానీ మనసులో ఎవరిని అనుకుందాం? యెహోవాని అనుకుందాం. ఇలాంటి నాటకాలు చెల్లవు. ఉంటే అటువైపోయినా ఉండు, లేకపోతే ఇటువైపోయినా ఉండు. శద్రకు, మేషకు, అబేద్నెగో 3 నిలవబడ్డారు. చావనైనా చూస్తాం కానీ సాగిలపడం. మొదటైతే మనం ఏం చూస్తామంటే, రాజు పూజించే ఆహారాన్ని తీసుకొచ్చారు వీళ్ళకి. రాజు పూజించే ఆహారం అంటే బలర్పించినటువంటి మాంసం. దానియేలు అనుకున్నాడంట, రాజు పూజించే ఆహారాన్ని తిని తన్ను తాను అపవిత్రపరుచుకోకూడదని మనసులో యోచించి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు నీళ్లు, తాగడానికి నీళ్లు, తినడానికి శాఖధాన్యాదులు ఇవ్వండి, కాయగూరలు, ఆకులు, అలములు, గింజలు అవి వండి తింటాం, ప్యూర్ వెజ్, బ్రాహ్మణ భోజనం పెట్టండి మాకు. బ్రాహ్మణ భోజనంలో అయినా నెయ్యి ఉంటుంది, కానీ ఇక్కడ నెయ్యి కూడా వద్దు. అప్పుడు ఆయన అన్నాడు, ఇది తెలిస్తే రాజుగారు చంపేస్తారు. లేదు లేదు, మా దేవుడికి ప్రార్థన చేసుకుంటాం, 10 రోజులు మాకు గడువు ఇవ్వు. 10 రోజులు గడువు, మొత్తం 3 సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ కదా, 10 రోజులు మాత్రమే మాకు టైం ఇవ్వు. ఈ 10 రోజుల్లో నాన్ వెజ్ తిన్నటువంటి రాజుగారి భోజనాన్ని పూజించిన వారి ముఖాల కంటే మా ముఖం ఇంకా పుష్టిగా కలగా కనబడకపోతే అప్పుడు నువ్వేం చెప్తే అది చేస్తాం. సరే అయితే వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, శాఖధాన్యాదులు తింటున్నారు. వాళ్ళ ముఖం కంటే వీళ్ళ ముఖం వెలిగిపోతుందంట. ఎందుకు దానియేలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అన్ని సంప్రదాయాలతో నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు. ఎందుకు శద్రకు, మేషకు, అబేద్నెగోలు అలా నిర్ణయం తీసుకున్నారు? అన్ని సంప్రదాయాలకి లోబడను, సాగిలపడను. కానీ యెషయా గ్రంథం వచ్చేటప్పటికి యాకోబు కుటుంబీకులు తూర్పున ఉన్న జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీయుల వలె మంత్ర ప్రయోగం చేయదురు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఫిలిస్తీయులాగా మంత్రాలు నేర్చుకున్నారంట, చేతబడులు చేస్తున్నారంట, తాయెత్తులు కట్టుకుంటున్నారంట. ఎవరు? యాకోబు వంశస్థులు. మన క్రైస్తవ్యంలో చాలామంది మీరు చూసే ఉంటారు, దయ్యం వచ్చింది అని ఎవరైనా వచ్చారనుకో, నాకు దయ్యం పట్టిందని కుటుంబ సభ్యులు తీసుకొచ్చారనుకోండి, వెంటనే ఆ పాస్టర్ ఏం చేస్తారు? జుట్టు పట్టుకొని గబగబా తిప్పుతుంటాడు, ఇలా వస్తావా వస్తావా పోతావా లేదా అని. ఇలా జుట్టు పట్టుకొని తిప్పేది బయట వాళ్ళు కదా. జుట్టు పట్టుకొని వంగ తీసి దబా గుబా గుద్దుతారు. ఎందుకని? కొడుతున్నది ఆవిడ్ని కాదంట, ఎవరిని? దయ్యాన్ని కొడుతున్నారంట. ఆవిడకు దయ్యం బట్టి ఎంత మానసికంగా శారీరకంగా కృషించిపోతుందో తెలియదు, కానీ ఒక్కొక్క పాస్ దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు ఒక్కొక్కడు ఇచ్చే ట్రీట్మెంట్కి సంవత్సరం బతకాల్సి ఉంది, 6 నెలలకే. అంతే. ఓసారి మా చెల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే దయ్యం అని అనుమానపడి ఒక పాస్టర్ వచ్చింది. ఎందుకు? దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి.
అక్కడికి వచ్చి మా చెల్లిని బూతులు మాట్లాడుతుంది. ఒసే అని తనకు వచ్చిన బూతులన్నీ మాట్లాడుతుంది. ఒసే ఎందుకు వచ్చావే, ఆ ముందు బూతు పెట్టుకోండి, ఒసే అని బూతు పెట్టుకొని ఎందుకు వచ్చావే, ఆ చిన్న బిడ్డను బ్రతకనేవు అంటనే, నీ కళ్ళు అంత వేడెక్కాయా, లేకపోతే నీ కళ్ళు అప్పుడు చల్లబడతాయి. ఆశ్చర్యపోయాను నేను, ఏంటి ఇంత బూతులు మాట్లాడుతుందని. అదేంటమ్మా ఇన్ని బూతులు మాట్లాడుతున్నావు అని అంటే ఆవిడ చెప్తుంది, నేను మాట్లాడుతుంది మీ చెల్లిని కాదు, నేను మాట్లాడుతుంది దయ్యాన్ని. ఓసే ఏడ పుట్టినావే, ఎవరికి పుట్టినావే, ఈ బిడ్డను నాశనం చేద్దాం అనుకుంటున్నావే అని అంటుంది ఆవిడ. ఇలా మాట్లాడేది ఎవరు? క్రైస్తవుల? బయట వాళ్ళు కదా. బయట వాళ్ళు ఏం చేస్తారు? వేప మండలు తీసుకొని కొడతారు, లేకపోతే జుట్టు పట్టుకొని ఈడుస్తారు, ఏంటంటే చేస్తారు. అది వాళ్ళ పద్ధతి. మరి పాస్టర్లు ఎందుకని జుట్టు పట్టుకొని ఈడుస్తున్నారు? ఇప్పుడు బయట వాళ్ళు కనుక దయ్యం వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఎవరు, నువ్వు ఏం పేరు, ఏం కావాలి నీకు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నాకు పలానా పండగ రోజు పట్టు చీర పెట్టి నాటుకోడి మాంసం పెడితే తినేసి వెళ్ళిపోతాం. ఆ రోజు కోసం ఎదురు చూస్తారు. ఆ రోజు పట్టు చీర తీసుకొస్తారు, నాటుకోడికి వస్తారు, తినో వెళ్ళిపోతావా లేదా అని డీలింగ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు పాస్టర్లు ఏం చేస్తున్నారు చెప్పండి? మైక్ తీసుకుంటారు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేంటి, అన్య సంప్రదాయం ఇది. బైబిల్లో ఇలా లేదు. దయ్యంతో ముచ్చట్లు పెట్టుకున్నట్టు లేదు. నజరేయుడైన యేసు నామములో అనగానే దయ్యాలు పోతూ వచ్చాయి. మనం చేసే పనిని బట్టిగా దయ్యం పోయేది, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్న ప్రభావాన్ని బట్టి. ఈరోజు మన వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడైనా చూడండి, దయ్యాన్ని వెలగొట్టేటువంటి పాస్టర్లు ఉంటారు. అప్పట్లో చేతబడి చేసేవాళ్ళు, మంత్రగాళ్ళు, క్షుద్రపూజలు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెల్ల చొక్కా వేసుకున్నారేమో అనిపిస్తుంది మనకు, అంతే. అప్పట్లో నేను చూసినప్పుడు చేతబడి చేసేవాళ్ళు పైన చొక్కా లేకుండా కింద నల్లటి పంచి వేసుకొని పైనంతా ఏంటంటో వేసుకొని విభూతి పూసుకొని వచ్చేవాళ్ళు భయానకంగా. సింపుల్గా వాళ్ళు ఏం చేశారు అంటే డ్రెస్ మార్చారంతే, కింద తెల్ల ప్యాంటు, పైన తెల్ల ప్యాంటు, నల్ల బెల్టు, సంఖలో సంచి, ఫినిష్. ఈ దండలు గంటలు తీసేశారు, ఎందుకంటే కొంచెం మోటుగా నాటుగా ఉన్నాయని. దయ్యాన్ని వెళ్ళగొట్టే పద్ధతి బైబిల్ ఏం చెప్పింది? నజరేయుడైన యేసు నామములో, అంతే. వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలా. నువ్వు చెప్తున్న దాన్ని బట్టి కాదు వెళ్తూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఉన్న ప్రభావం, ఆయన నామంలో ప్రభావం నువ్వు చూపించినప్పుడు నువ్వు ఎన్ని తమాషాలు చేస్తే దయ్యం ఎందుకు పోతుంది? అలాగే స్కెవా అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడంటే, ఆ వ్యక్తికి 7 మంది కొడుకులు అంట. 7 మంది కొడుకులు మంత్రోచ్చారణ చేస్తున్నారంట, దయ్యాలు వెలగొడుతున్నారంట దేశమంతా తిరిగి. ప్రధాన యాజకుడు కొడుకు ఏం పని చేయాలి? యాజకత్వం చేయాలి. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? మంత్రాలు చేస్తున్నారు. అలా ఏం చేస్తారంట, ఒక దయ్యం పట్టినోడు ఉన్నాడు, వాడి దగ్గరికి వచ్చారు. పౌలు ప్రకటించు యేసు నామముతోడు అన్నారంట వాళ్ళు. అప్పుడు ఆ దయ్యం ఉంది చాలా తాపీగా, అరే పౌలు ఎవరో నాకు తెలుసు, పౌలు ప్రకటించే యేసు నాకు తెలుసు, ఇంతకు మీరెవరు అందంట. నన్ను ఎవరంటావా అనగానే ఎగిరి దుమికి వాళ్ళని పట్టుకొని కొట్టడం స్టార్ట్ చేస్తే బట్టలు ఊడిపోయిందా కొట్టిందంట. అపోస్తలుల కార్యంలో ఉంటుంది. బట్టలు విడిచిపెట్టి నగ్నంగా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అక్కడ వెళ్ళి పౌలు ప్రకటించే యేసు నామముతోడు కాదు, ఆయన నామంలో ప్రభావాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? అది ప్రశ్న. నువ్వు దగ్గరికే రానక్కర్లే, దూరం నుంచి వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలి, ఎందుకంటే నీ మాట బట్టి జరగట్లే. నేనేం చెప్తున్నా అంటే దయ్యాలు వెళ్ళగొట్టేది బయట వాళ్ళ సంప్రదాయమే, వాక్యం చెప్పేది బయట వాళ్ళ సంప్రదాయమే. ఈరోజు వాక్యం చెప్పేటప్పుడు మాటకు ముందు మాట తర్వాత. నేను మార్కెట్ పోతుంటే జల్లుమని వర్షం కురిసింది, హల్లెలూయా. జల్లుమని వర్షం కురిసిన దానికి హల్లెలూయాకు సంబంధం ఏంటి? యేసు ప్రభు చాలా ప్రసంగాలు చేశాడు, ఎప్పుడైనా హల్లెలూయా అన్నాడా? అనడు. పౌలు చాలా ప్రసంగాలు చేశాడు, ఎప్పుడైనా హల్లెలూయా అన్నాడా? అసలు అనలే. అపోస్తలులు ప్రసంగం చేశారు, హల్లెలూయా అన్నారా? లేదు. ప్రవక్తలు ప్రసంగం చేశారు, ఒక్క ప్రవక్త అయినా హల్లెలూయా అన్నాడా? అనలే. ఈరోజు మనోళ్ళు మాటకు ముందు ఒకసారి, మాటకు తర్వాత ఒకసారి హల్లెలూయా హల్లెలూయా. ఇంకా తమాషా ఏంటి చెప్పండి? బిగ్గరగా స్వరం ఎత్తి 2 చేతులు పైకెత్తి, ఇంకా వినపడలే, టిఫిన్ తిన్నారా, భోజనం చేశారా, కానీ అరవండి దేవుడికి భయం కలిగేటట్టుగా. ఇది హరిదాసుల పద్ధతి. చిన్నప్పుడు మనంతా హరికథకి వెళ్ళాం కదా, ఎందుకంటే హరికథ తర్వాత అసలైన కథ ఉంటుంది, అందుకు వెళ్ళుంటాము. అలా వెళ్ళినప్పుడు పదే గోవిందులు పెట్టించేవాళ్ళు. వాళ్ళు పెట్టండి గోవిందో అని. గోవింద పెట్టకపోతే ఏమనే వాళ్ళు? ఒక్కసారి గోవింద అంటే
100 గోవులు దానం ఇచ్చినట్టు పెట్టండి కానీ ఇక అంతే. 100 గోవులు దానం ఇస్తే ఎంత పుణ్యం అంత పుణ్యం కాబట్టి పెట్టాం అంతే. నిద్ర పోగొట్టడానికి వాళ్ళకి అది న్యాయమే. అచ్చం బైబిల్ పట్టుకున్న హరిదాసులు. అక్కడ గోవింద బదులు ఇక్కడ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా హల్లెలూయా గొడవే. చాలామంది నా దగ్గరికి వచ్చి అడుగుతారు, అన్న ఎన్నో ప్రసంగాలు విన్నాను కానీ హల్లెలూయా అనే పదం వినకుండా ఇంతసేపు ప్రసంగం చేసిన మిమ్మల్నే చూస్తున్నానన్నా. నన్నే కాదు, యేసుప్రభు కూడా హల్లెలూయా అనలేదు, అపోస్తలుడైన పౌలు కూడా అనలేదు, అపోస్తలు అనలేదు, ప్రవక్తలు అనలేదు. నిజమైన ప్రసంగికుడు ఎవడు కూడా హల్లెలూయా చెప్పడు. ఎందుకంటే ఒక ఊత పదం వ్యర్థ పదం రాకూడదు ప్రసంగం అంటే. మాటి మాటికి హల్లెలూయా. ఇది బయట హరిదాసులు అనేటువంటి ఆ ఊత పదాన్ని పట్టుకొచ్చి క్రైస్తవులుగా చలామణవుతున్న ఈ హరిదాసులు అంటున్నారు. నేను ఎందుకు చెప్తాను ఇదంతా? బయట వారి సంప్రదాయాలతో మీరు నిండిపోయారు యాకోబు వంశస్థులారా అన్నదాన్ని వాళ్ళే కదా మనం కూడా నిండిపోయామని చెప్తున్నా. ప్రసంగం చేసేటప్పుడు క్రైస్తవ హరిదాసులు లెక్క వ్యవహరించారు. దయ్యాలు వెలగొట్టేటప్పుడు తెల్ల చొక్కా వేసుకున్న క్షుద్ర పూజలు చేసే మంత్రజ్ఞుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఇక స్వస్థత చేసేటప్పుడు చూడాలి ఎన్ని డ్రామాలు వేస్తారో. అంతా బయట వాళ్ళు వేసే డ్రామాలే. తర్వాత కొబ్బరి నూనె బాటిల్ మీద ఏం రాస్తారు? యేసు రక్తం బాటిల్ అంటారు. అంటే ఆయన సిలువ ఎక్కుతూ ఉన్నప్పుడు పట్టారు ఆ డ్రమ్ములు బట్టి దాన్ని ఇప్పుడు సప్లై చేస్తున్నారు బాటిల్ రూపంలో. మనం ఏమైనా అడుగుతామా? మనం అడగం. వాళ్ళు ఏమైనా చెప్తారా? వాళ్ళు చెప్పరు. వాళ్ళు అమ్ముతారు, మనం తీసుకొచ్చి పూసుకుంటూ ఉంటాం. ఇదే కదా బయట విభూతి పూసుకోవడమో, లేకపోతే వాళ్ళు మంత్రించినటువంటి నీళ్లు చల్లుకోవడమో, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి అరటి పళ్ళు, యాపిల్ పండ్లు, మామిడి పండ్లు. అయ్యా నాకు పిల్లలు లేరని పోతే, మనం పాత సినిమాలు చూస్తాం కదా, పిల్లలు లేరని పోతే ఇలా కళ్ళు మూసుకోగానే టంగుని ఒక మామిడికాయ ప్రత్యక్షం అవుతుంది చేతిలో. మామిడి పండు ప్రత్యక్షం కాగానే చేయబట్టు తల్లి ఇలా చేయబెట్టగానే ఇదిగో ఈ పండు అంటే బిడ్డ పుడతాను నీకు. బాగానే ఉంది కదా. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసిన అరటి పళ్ళు, ప్రార్థన చేసిన అంజరు పళ్ళు, ప్రార్థన చేసిన యాపిల్ పండ్లు. సరిపోయిందా? టాలీ అయిపోయిందా? అప్పట్లో శ్మశానంలో బూడిదలో కూర్చొని జపాలు చేసేవాళ్ళు, మంత్రాలు వల్లించేవాళ్ళు. మా నాన్న మంత్రజ్ఞుడు కదా. అర్ధరాత్రి మా బాబాయిని వెంట పెట్టుకుని వెళ్ళేవాడంట. ఎక్కడైతే శ్మశానంలో కాల్చారో, ఫ్రెష్గా కాల్చారో ఒక శవాన్ని, ఆ వేడి బూడిదలో కూర్చొని జపం చేయాలంట. కొన్ని మంత్రాలు అలా వస్తాయంట. ఇప్పుడేమైంది క్రైస్తవంలో? బూడిద ప్రార్థన. ఏం ప్రార్థన? బూడిద ప్రార్థన. ఈ పాస్టర్ గారు వేదిక మీద కూర్చుంటారు, అటువైపు ఇటువైపు ఇద్దరు తొత్తులు ఉంటారు. వాళ్ళు వచ్చి ఇలా బూడిద గుమ్మరిస్తారు ఆయన మీద ఇలా బూడిదంతా కింద పడుతుంది. అప్పుడు ఆయన మైక్ ఇస్తారు, ఆ మైక్లో ఆయన ప్రార్థన చేస్తుంటాడు. ఎందుకంటే యోనా గ్రంథంలో వాళ్ళు బూడిద పోసుకొని ప్రార్థన చేశారు కదా, నిన్ను పోసుకోమన్నారా? బయట సంప్రదాయాలన్నీ క్రైస్తవంలోకి వచ్చాయి. అన్ని సంప్రదాయాలతో ఆ రోజు యాకోబు కుటుంబం నిండిపోయినట్టుగా ఈరోజు అన్ని సంప్రదాయాలతో క్రైస్తవం నిండిపోయింది. ఇక ప్రసంగ విషయానికి వస్తే, ఒకప్పుడు అపోస్తలులు కానీ ప్రవక్తలు కానీ ప్రసంగం చేస్తే దేవుని వాక్యాన్ని వివరించడానికి ప్రసంగం చేసేవాళ్ళు, మనుషులను సంతోషపెట్టడానికి ప్రసంగం చేయలేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నాను. నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తే కనుక యేసుక్రీస్తు దాసుని కాకైపోవదును. నేను మనుషుల దయను సంపాదించుకోవాలనుకుంటున్నానా, దేవుని దయను సంపాదించుకోవాలనుకుంటున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడినైతే క్రీస్తు దాసుని కాకైపోవదును. ప్రసంగం చేసేటప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తుల హృదయాల్లో బల్లెము దిగినట్టు కావాలి, పొడవబడాలి. మారు మనసు వచ్చేది పొడవబడినప్పుడు, నవ్వినప్పుడు కాదు. ఈరోజు ప్రసంగాలు ఎలా ఉన్నాయి? గద్దించినట్టు, ఖండించినట్టు, బుద్ధి చెప్పినట్టు లేవు ప్రసంగాలు. ఎలాగున్నాయి? చక్కల గింతలు పెట్టినట్టు, మసాజ్ సెంటర్లో మసాజ్ చేసినట్టు, పాత రోజుల్లో రాజుగారికి వింజామరంతో విసురుతూ ఉంటారే అలా విసిరినట్టు అన్ని సంప్రదాయాలన్నీ వచ్చేసాయి. అప్పట్లో ఒక టీవీ ప్రోగ్రాం వచ్చేది, ఎలా ప్రసంగం చేయాలి, ఎలా మనుషుల్ని ఆకట్టుకోవాలి, అట్రాక్టివ్ ప్రసంగం ఎలా చేయాలి, ఆకర్షణీయమైన ప్రసంగం. బైబిల్లో ఆకర్షణీయమైన ప్రసంగాలు లేవు, మారు మనసును పుట్టించే ప్రసంగాలు ఉన్నాయి. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును పుట్టించును అంటాడు అపోస్తలుడైన పౌలు. ఏంటంట? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును పుట్టిస్తుంది. కానీ ఈరోజు ఏమైంది? దురద చెవులను గోకడానికి ప్రసంగీకులు కట్టుకథలు, కల్పనా కథలు చెప్తున్నారు.
అన్య సంప్రదాయాలన్నీ క్రైస్తవులకు వచ్చాయి. ప్రసంగం మారిపోయింది, స్వస్థతలు మారిపోయాయి, అద్భుతాలు మారిపోయాయి, దయల వెలుగుడు మారిపోయింది, పద్ధతులు ఆచారాలు అన్నీ మారిపోయాయి. ఎందుకు మారిపోయాయి? మనుషులు సంతోషపెట్టడానికి. అదే అన్నాడు ఇక్కడ యెషయా, యాకోబు వంశముకు ఈ జనము తూర్పున ఉండిన జనుల సంప్రదాయంతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగం చేయదురు. బయట వాళ్ళు మంత్రాలు చేశారంటే అర్థం ఉంది, కానీ క్రైస్తవులు ఎందుకు మంత్రాలు అభ్యాసం చేస్తున్నారు? నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారికి కుటుంబంలో సమస్య వచ్చింది. ఎవరికి? పాస్టర్ గారికి. పేరు చెప్తే బాగోదని పేరు చెప్పట్లే, అంతే. పాస్టర్ గారికి సమస్య రాగానే ఏం చేయాలి? పాస్టర్ గారు ప్రార్థన చేయాలి కదా. పాస్టర్ అయినా ఎవరైనా సమస్య వస్తే ఎవరికి చెప్పాలి? భర్త కంటే ముందు దేవుడికి, భార్య కంటే ముందు దేవుడికి, తర్వాతనే మిగతా వాళ్ళకి కదా. ఎందుకని? యేసుప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి ఆయనే మన దిక్కు అన్నింటికి, తర్వాత మనిషికి, అంతే కదా. ఈయన ఎవరు ఫోన్ చేశాడు? దేవుడు ప్రార్థన చేయలేదు, ఇంకొక పనికి మాలిన పాస్టర్ ఫోన్ చేశాడు. ఆ పనికి మాలిన పాస్టర్ ఏం చేశాడు? సరే అయితే అర్జెంటుగా బయలుదేరి వచ్చేసాయి. కట్టగా కుటుంబం అంతా వెళ్ళారు ఆయన దగ్గరికి. అక్కడ వెళ్ళగానే ఆయన ఒక చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళకి విపరీతంగా ప్రార్థన చేసి ఒక అర్ధగంట ఆ నీళ్ళని ఆయనకిచ్చి జాగ్రత్త తీసుకుని వెళ్ళి మీ ఇంటి ప్రాంగణం అంతా చల్లు ప్రార్థన చేసుకుంటూ ఏసు రక్తమే చేయమనుకుంటూ మొత్తం ఇంటి ప్రాంగణం అంతా చల్లితే అక్కడ ఉన్నటువంటి దురాత్మ శక్తులు వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ దేవుడు మీ ఇంటి ప్రాంగణంలోకి వస్తాడు. ఇక చూడు, నీ బాధలు ఉంటే ఒట్టు అని అన్నాడు. ఏంటిది? నేను తమాషా చెప్పట్లే, నిజంగా చెప్తున్నాను. ఆ చెంబుడు నీళ్ళు నాకు తెలిసి ఒక అర్ధ లీటర్ ఉంటాయి కదా. ఆ చెంబుడు నీళ్ళని జాగ్రత్తగా వాటర్ బాటిల్ పోసుకొని వీళ్ళ జేబులో ఉన్నటువంటి 2,000 రూపాయలు డబ్బుని ఆయన చేతిలో పెట్టి, ఏంటి అర్ధ లీటర్లు నీళ్ళు కొనడానికి ఎంత దూరం పోవాలన్నా ఫ్యామిలీ అంతా 2,000 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా, అలా 2,000 రూపాయలు ఆయనకి ఇచ్చి, ఎందుకంటే ప్రార్థన చేశాడు కదా, మామూలు ప్రార్థన అది. ప్రార్థన చేసి ఆ అర్ధ లీటర్ వాటర్ బాటిల్ తెచ్చుకొని ఇక్కడికి వచ్చి మరలా చెంబులో పోసుకొని నీళ్ళు తీసుకోవడం, ఏసు రక్తమే జయం అయిపోయింది. దురాత్మలన్నీ వెళ్ళిపోయాయి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇప్పటి కష్టాలు పోలే. కష్టాలు పోయేదానికో లేకపోతే కలిసి వచ్చేదానికో వేసుకొని నమ్ముకున్నాం మనం ఏమైనా. అని ఇది ఏం పద్ధతి అని అడుగుతున్నా. ఇది ఏం పద్ధతి? పాస్టర్ గారే ఈ రేంజ్లో ఉంటే ఇంక విశ్వాసులు ఎలాగ ఉంటారు? బయట వాళ్ళు బిల్డింగ్ కట్టుకునేటప్పుడు శంకుస్థాపన అంటారు. మనమే తక్కువ తిన్నామా? చెప్పు, మనమైనా తక్కువ తిన్నాం. మనం కూడా సేమ్ ఫార్ములా. కాకపోతే వాళ్ళు మంత్రాలతో నవధాన్యాలు ఏంటేంటో వేస్తారు, మనం ఏం చేస్తాం? ప్రార్థనాపూర్వకంగా వేస్తాం, అంతే. బైబుల్ విడిచిపెడతారు. అక్కడ ఒక చిన్న బైబుల్ తీసుకొని, గిడియన్ బైబుల్ ఉంటుంది, ఆ బైబుల్ తీసుకొని దాన్ని ఒక పెట్టెలో పెట్టి దాన్ని పెడతారు లోపల. ఎందుకని? మనం క్రైస్తవులం కదా. బైబిల్ పాతి పెట్టడం ఏంటి అంటే, పునాదే బైబిల్ పాతి పెట్టి ఇక తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? ఆ చర్చిలో పునాదే బైబిల్ పాతి పెట్టి ఇక బోధలో బైబిల్ ఉంటుందా? పాతి పెట్టింది ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఎవరైనా క్రైస్తవులు చచ్చిపోయారు అనుకో, ఏం చేస్తాం మనం? వాళ్ళైతే బయట ఇదంతా నేను వాక్యం చెప్తున్నదే, వాక్యం చెప్తున్నా, విమర్శించట్లే. ఇక రాయబడింది, వారు ఫిలిష్తీయుల వలె మంత్రప్రయోగం చేయదురంటే ఎలా క్రైస్తవులకు మంత్రప్రయోగం వచ్చింది చెప్తున్నా. ఇది చెప్పకపోతే అర్థం కాదు ఈ ముక్క. అది చాలామంది ఏమంటున్నారంటే, అన్న మీరు వాక్యం తక్కువ చెప్పి బయట విషయాలు ఎక్కువ చెప్తున్నారు. కాదు, బయట విషయాలు చెప్తే కానీ ఇది అర్థం కాదు. ఏం చేస్తున్నారు మన వాళ్ళు? చనిపోయిన వ్యక్తి ఆ శవ పేటికలో బైబిల్ పెట్టి పాతి పెడుతున్నారు. బయట వాళ్ళు ఏం చేస్తారు? వీడు తాగి చచ్చిపోయాడు అనుకో, చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఆ సమాధి మీద మందు బాటలు పెడతారు వచ్చి. ఎందుకని? తాగే అలవాటు ఉందంట. మరి రాత్రిపూట వచ్చి తాగుతాడేమో మనకు తెలియదు. ఆకు ఒక వేసుకునే అలవాటు ఉంటే ఆకు ఒక తీసుకొచ్చి ఆ సమాధి మీద పెడతారు. లేకపోతే మాంసం తినే అలవాటు ఉంటే మాంసం వండుకొని వచ్చి మా నాన్నకి ఇష్టమైన మాంసం ఆయన తింటాడు ఇప్పుడు. సరే, వాళ్ళకి అది న్యాయమే. మన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆయన చదువుకుంటూ ఉన్న బైబిల్ అంటది. ఎప్పుడు చదివాడు పాపం? చదివి ఉంటే మీరెందుకు అలా తయారవుతారు? ఆయన చదివితే మీరెందుకు అలా తయారవుతారు? ఆయన చదవలేదనే నిదర్శనమే మీరు అలా తయారు కావడం.
మా నాన్న చదువుకున్న బైబిల్ ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని ఆయనతో పాటు శవపేటలో పెట్టి పాతి పెట్టడం. కుళ్ళిపోయిన తర్వాత బైబిల్ ఏమవుతుంది లోపల? అది కూడా కుళ్ళిపోతుంది. వాళ్ళు ఎందుకు పెట్టారు తెలుసా? మా నాన్న చదివిన బైబిల్ అని కాదు, ఆయన వాడిన వస్తువులు ఉండకూడదు ఇంట్లోనే. ఆయన వాడిన వస్తువులు ఉంటే ఆయన తిరుగుతాడేమో లోపలని. సరే, అయితే ఆయన చదువుతున్న బైబిల్ అక్కడ పెట్టారు కదా, మరి ఆయన సంపాదించిన ఆస్తి పత్రాలు ఉన్నాయే అవి కూడా పెట్టచ్చు కదా. వాటి దగ్గరకు దయ్యం రాదు, వాటి దగ్గరికి ఆత్మ రాదు. ఆస్తి పేపర్తో దానికేం పని ఉండదు. దానికి దేంతో పని ఉంటుంది? ఆయన బట్టలతోనూ ఆయన మంచంతోనూ, ఏది పోయేటప్పుడు మంచంలో అన్ని కార్యక్రమాలు జరిగి ఉంటాయి కదా, ఆ మంచంతోనూ ఆ మంచాన్ని తగలబెట్టడం, ఆ బట్టలు తగలబెట్టడం, ఆ చెప్పులు తగలబెట్టడం, ఆ బైబిల్ పాతి పెట్టడం. కానీ ఆయన సంపాదించిన ఆస్తి పత్రాలు ఉంటాయే, దయ్యం వాటిని చూడను కూడా చూడదు. ఎంత దరిద్రులు తయారయ్యారంటే క్రైస్తవ్యంలో. వర్ణనాతీతం, ఇలా చెప్పుకుంటూ వర్ణనాతీతం ఒక్కొక్కటిదే. మరలా ఇలా చెప్పామనుకో, చూడు క్రైస్తవులు విమర్శించుకుంటే క్రైస్తవులే విమర్శించాలి, విమర్శించక ఎన్ని దరిద్రాలు వస్తున్నాయి. విమర్శిస్తేనే వాస్తవం బయటకు వస్తుంది. ఆ రోజు యాకోబు కుటుంబీకులు ఫిలిష్తీయుల వలె మంత్రప్రయోగం చేస్తున్నారు. ప్రవక్త నేషే ఎందుకు రాస్తున్నాడు ఈ మాట? చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు. స్కెవా అనే ప్రధాన యాజకుడు 7 మంది కొడుకులు యాజకత్వం చేయకుండా మంత్రోచ్చారణ చేస్తున్నారంట. ఆ దయ్యం చెప్పింది, ఒరే నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, మీరు చెప్పాల్సిన అక్కర్లేదురా, మీరెవరో నాకు తెలియదు, మీరు యాజకులుగా ఉండాల్సి పోగొట్టి మంత్రాలు ప్రయోగం చేస్తున్నారేంటండి. బట్టలు తీసుకొట్టింది వాళ్ళని, రక్తాలు కార్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఈరోజు కొట్టే వాళ్ళు లేక హద్దు ఆపు లేకుండా తయారయ్యారు. టచ్ అంటే దయ్యం పోతుందా? టచ్ అంటే దయ్యం పోతుందా? ఈ మంత్ర ప్రయోగాలన్నీ ఒక్కో మంత్రాన్ని ప్రయోగించే బయట వాళ్ళు కదా, మనం కాదు కదా. ఈరోజు అదే జరుగుతుంది. బయట వ్యక్తులు ఏం చేస్తారు అంటే, వాళ్ళకి ఇంట్లో ఒక ఎలవేల్పు ఉంటాడు, దేవుడు ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి అందరూ కలిసి ఈయన కూడా పెద్దది ఉంటుంది ఒకటి, అక్కడికి వెళ్తారు. ఎందుకని? అది పుణ్యక్షేత్రం అని. వాళ్ళకి అది న్యాయం. పుణ్యక్షేత్రాలు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు వెళ్తారు. మనకు పుణ్యక్షేత్రాలు ఉన్నాయా? సంవత్సరానికి ఒకసారి గుత్తికి వెళ్ళాలి, సంవత్సరానికి ఒకసారి బెల్లంపల్లికి వెళ్ళాలి, సంవత్సరానికి ఒకసారి కలవరం టెంపుల్కి వెళ్ళాలి, సంవత్సరానికి ఒకసారి ఈ దగ్గరలో బలి జరుగుతుందంట అక్కడికి వెళ్ళాలి. పుణ్యక్షేత్రాలా చర్చిలు అంటే? జీవితంలో ఒక్కసారైనా రండి ఇక్కడికి. ఎందుకు? ఇదేనా మక్కా మసీదా? కాదు కదా. ఇప్పుడు ముస్లిం సహోదరులు ఉంటారు, వాళ్ళకి అదొక యాత్ర, హజ్ యాత్ర. వాళ్ళు వెళ్ళాలి జీవితంలో ఒక్కసారైనా. ప్రతి ముస్లిం వాళ్ళకి అది రాశారు. మనకు రాశారా? జీవితంలో ఒక్కసారైనా బెల్లంపల్లికి రండి, జీవితంలో ఒక్కసారైనా కలవర టెంపుల్కి రండి అని రాశారు బైబిల్లో. చెట్టు కింద కూర్చొని వాక్యాన్ని ధ్యానిస్తే వాక్యం కదా. ఇవన్నీ అన్య సంప్రదాయాలు వచ్చే క్రైస్తవులకి మనకు తెలియకుండానే. ప్రార్థన చేసిన అరటి పళ్ళు అమ్ముకుంటూ ఉంటే సంతోషంగా వాటిని కొనుక్కుంటున్నామంటే, ప్రార్థన చేసిన అంజూర పళ్ళు కోసం ఎగబడుతున్నామంటే, బూడిద నెత్తి మీద పోసుకొని బూడిద చేష్టలు చేస్తూ ఉంటే వాడికి మనం వేలు ఇచ్చి ప్రార్థన అవసరం చెప్పించుకుంటున్నామంటే ఇంతకు మించిన దౌర్భాగ్యమా? బయట వ్యక్తులు ఏం చేస్తారు? ఆ గుడికి వెళ్ళి అర్చన చేయించుకుంటారు వాళ్ళ పేరు మీద. ఆయన అర్చన చేసి నెత్తి మీద శటకోపం పెడితే ఓకే, మాకేదో జరిగిపోతుందని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ సంప్రదాయం అది. మనం ఏం చేస్తాం? పాస్టర్ దగ్గరకు వచ్చి పాస్టర్ గారి నెత్తిని చేయబెట్టాలి కదా. మన చర్చిలోనే ఒక ఆవిడికి ప్రార్థన చేస్తున్నా, కళ్ళు మూసుకుంది ఆవిడ, నెత్తి మీద మూసుకేసుకుంది. పరిశుద్ధుడు అయిన తండ్రి అన్నా అనగానే కళ్ళు తెరిచి అయ్యగారు అంది. ఏమైందంటే, నెత్తి మీద చేయబెట్టు. నేను ఎవరి నెత్తి మీద చేయబెట్టను మ్యాక్సిమం. అయ్యగారు ప్రార్థన ఆపాను, నెత్తి మీద చేయబెట్టు ఫస్ట్. అమ్మ చేయి పెట్టడం అలా కాదుగా, ముందు పెట్టు. అలా చేయి పెట్టిన తర్వాత నా హస్తంలో ఉన్నటువంటి ప్రభావం అంతా ఆవిడ మీదకి వెళ్ళి ఆవిడ అనారోగ్యం అంతా పోవాలి. ఇప్పుడు వాళ్ళు శటకోపం పెడితే ఎంత సంతోషంగా ఫీల్ అవుతారో, ఈరోజు పాస్టర్ గారు నెత్తి మీద చేయి పెడితే అంత ఫీల్ అయిపోయేటువంటి మారిందా ఏమైనా అంటున్నా నేను. ఇదే అనుకున్నాను నయమాను కూడా. అదేంటి ఆ ముసలోడు ఆ గుడిసెలోంచి బయటికి రాకుండా వెళ్ళి యోర్దాన్ నదిలో 7 సార్లు మునగమంటాడా?
దగ్గరకు వచ్చి నా గాయాలను చూసి గాయాల మీద చెయ్యి ఆడించి ఏంటంటో మంత్రాలు చేస్తాడని నేను అనుకుంటే దగ్గరికి రాలే, కనీసం ముఖం చూడలే. ఎట్టబోతుందండి రోగం? ఎట్టబోతుంది రోగం? గాయాల మీద చెయ్యి ఆడిస్తే పోతుందా? ఆయన చేతిలో ఏమైనా ప్రభావం ఉందా? లేదు. యోర్దానికి వెళ్ళి 7 సార్లు మునుగు అని దేవుడు చెప్పిన మాట చెప్పినప్పుడు దేవుడి మాటకి శిరసావహిస్తే అప్పుడు పోయింది అది. తర్వాత వచ్చాడు, అయ్యా నేనేమనుకున్నానంటే మీరు చెయ్యి పెట్టి చెయ్యి ఆడిస్తే గాయాల మీద పోతుంది అనుకున్నాను, కానీ మీరు సెలవిచ్చిన మాటకి విధేయం చూపెడితే పోతుందని నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ ఈరోజు క్రైస్తవులకి ఎన్నిసార్లు ప్రసంగిస్తే అర్థమవుతుంది. మేము ఇంత దూరం వచ్చామండి, ఆయన చెయ్యి కూడా పెట్టకుండా ప్రార్థన చేశాడండి. నా చేతిలో ఏముంది? చర్చికి రావడం, వెంట్రుకలు తీసుకోవడం, చర్చిలో వెంట్రుకలు తీసుకోవడం ఎందుకు? మరలా ఏం చేస్తారు? బయట కూడా తీసుకోరు, ఆ మూల తీసుకుంటారు. అక్కడ ఆ మూల తీసుకుని వెంట్రుకలు అక్కడేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే చర్చిలో వెంట్రుకలు చర్చిలో తీయాలంట. ఎవరు క్లీన్ చేస్తారు చెప్పు? గాలికి మొత్తం ఇల్లంతా తిరుగుతుంటాయి. ఎవరు క్లీన్ చేస్తారు? మీరు, మీ మూఢత్వం కాకపోతే. అలా కాదమ్మా, చర్చిలో వెంట్రుకలు తీసుకోకూడదంటే మరి ఆ పాస్టర్ చేస్తాడే, నేనేం చేయాలి దానికి? మరి ఆ పాస్టర్ చేస్తాడు, ఆయనకు తెలియదు అంటే నేనేం చేయాలి దానికి? వారు ఫిలిస్తీన్ల వలె మంత్ర ప్రయోగం చేయదురు. ఫిలిస్తీన్లు చేయాల్సిన చేష్టలన్నీ ఇశ్రాయేలీలు చేస్తున్నారు. తూర్పు దేశంలో ఉండే సంప్రదాయాలన్నీ యెరూషలేములో కనపడుతున్నాయి. యేషయా బాధపడుతున్నాడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు బాధపడుతున్నాడు. ప్రపంచంలో మూఢనమ్మకాలను తీసివేసినటువంటి ఆ రోజు క్రైస్తవ్యం ఎక్కడ? మొత్తం మూఢనమ్మకాలన్నీ క్రైస్తవ్యంలో తెచ్చుకున్నటువంటి ఈరోజు ఈ దౌర్భాగ్యులు ఎక్కడ? ఈరోజు క్రైస్తవులో ఉన్న మూఢనమ్మకాలు బయట లేవు. మన లోపల ఉన్న మూఢనమ్మకాలు బయట లేవు. బయట వాళ్ళు ఎడ్యుకేట్ అవుతున్నారు, డెవలప్ అవుతున్నారు. లోపల మనోళ్ళు ఆయన తానా అంటే వీళ్ళు తందానా, అంతే. పాస్ గారు ఏం చెప్తే అదే. మూఢనమ్మకాలను రూపుమాపినటువంటి, నిర్మూలన చేసినటువంటి నాటి క్రైస్తవ్యం ఎక్కడ? ఈరోజు మూఢనమ్మకాలు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఈ దౌర్భాగ్యులు ఎక్కడ? ఒకప్పుడు మన క్రైస్తవ మిషనరీలో ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు వచ్చి హాస్పిటల్స్ కట్టించారు. ఎందుకో తెలుసా? టచ్ అంటే రోగం పోదు కాబట్టి, టచ్ అంటే జబ్బు పోదు కాబట్టి, యేసు రక్తం పూసుకుంటే జబ్బు పోదు కాబట్టి హాస్పిటల్స్ కట్టారు. ఈరోజు మన దరిద్రులు వచ్చి ఏం చేశారు? ప్రార్థన శక్తి, స్వస్థత శాల, యేసు రక్తం బాటిల్లో, యేసు రక్తం బాటిల్ను చేయడం చేతగాకన వాళ్ళ హాస్పిటల్స్ కట్టించింది. ఎంత దౌర్భాగ్యం తయారంటే క్రైస్తవ్యంలో వాళ్ళు కట్టిన హాస్పిటల్స్కి విలువ లేకుండా పోయింది. చెప్పాను కదా, సిఎంసి వెల్లూరులో. అక్కడ వెళ్ళిన తర్వాత ఆశ్చర్యం అనిపించింది. పెళ్లి కాదు ఆవిడికి, పెళ్లి చేసుకోలే ఆవిడ. పెళ్లి చేసుకోకుండా వాళ్ళ నాన్న పాస్టర్ అయితే వాళ్ళ నాన్న మాటలు విని క్రీస్తుని ఈ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి, క్రీస్తు అందరి కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి, మనిషి అంటే ఆయన చేతి నిర్మాణం కాబట్టి మనిషి శరీరానికి సేవ చేయడం కూడా దేవుడికి సేవ చేసినట్టే. ఎందుకంటే ఆయన తయారు చేసిన శరీరం ఇది. ఆయన తయారు చేసిన శరీరానికి రోగం వచ్చి కృషించడం ఆయన నచ్చదు కాబట్టి వైద్యాన్ని తీసుకొచ్చి అంత పెద్ద హాస్పిటల్స్ కడితే, మిషనరీ హాస్పిటల్స్ కడితే, ఈరోజు ఏం చేశారు? ఏ హాస్పిటల్ లేదు, ఏ స్కూల్ లేదు, ఏ సేవ లేదు. ఈరోజు ఏమొచ్చింది? ఈరోజు క్రైస్తవులోనికి స్వస్థత శాల. సర్టిఫికేట్ ఏమైనా ఇస్తావు పోయిందని, రోగం పోయిందని? ఏవో అన్ని బయట సంప్రదాయాలు వచ్చాయి. బయట బాబాలు ఉన్నారు అంటే మోసం చేస్తున్నారంటే అర్థం ఉంది. కానీ క్రైస్తవ బాబాలు వచ్చారు. స్వస్థత శాలలు పెట్టినోడు క్రైస్తవ బాబా, వర్షిప్ సెంటర్లు పెట్టిన వాళ్ళు క్రైస్తవ బాబా. టచ్, ఉషని, బుషని ఈ దరిద్రపు కొట్టి వ్యవహారాలు చేస్తున్న వాళ్ళంతా బాబాలు. వీళ్ళంతా అమ్మ భగవాను ఆయన భార్య ఇద్దరు ఇప్పుడు జైల్లో ఉన్నారు. హైందవులు పట్టుకున్నారు. అమ్మ భగవాన్ లేడు ఇప్పుడు బయట, అమ్మ భగవాన్ భార్య లేదు బయట. ఎందుకని? హైందవులు స్టింగ్ ఆపరేషన్ చేసి వాళ్ళు చేసిన మోసాలన్నింటినీ బయట పెట్టి వాళ్ళని లోపల పెడితే, మనం మాత్రము మన బెల్లంపల్లిలో ఉన్నటువంటి అమ్మ భగవాన్ని, ఆయన భార్యని ఆరాధించుకుంటున్నాం క్రైస్తవులుగా. ఒక విధంగా బయట వాళ్ళు మంచేమో. ఈ నిత్యానంద స్వామి ఉన్నాడు కదా, వాడు చేస్తున్న దరిద్రాలన్నీ వాళ్ళు బయట పెట్టి వాడిని దేశం నుంచి బయట పంపించారు బయట వాళ్ళు మేలుకొని. మనం మాత్రం ఒక్క మాట మన పాస్టర్ గారిని అంటే అది యేసుప్రభువైనా ఒప్పుకోం.
ఊరక ప్రభువా ఎన్ని చర్చలు కట్టావు అసలు నువ్వు అని అడుగుతాం మనం. ఎన్ని చర్చలు కట్టావు యేసు ప్రభువా నువ్వు అసలు? మా అయ్యగారు రాత్రి పౌలు కష్టపడి ప్రపంచ దేశాలకు వెళ్ళి అడుక్కు తిని ఎన్ని చర్చలు కట్టాడు అనుకుంటున్నావు? యేసు ప్రభు ఒక చర్చని కట్టాడా? యేసు ప్రభు ఒక చర్చ కూడా కట్టలే. కానీ ఈరోజు ఉన్నటువంటి అయ్యగారులు ఎన్ని చర్చలు కట్టారు, ఎన్ని బ్రాంచ్లు కట్టారు. ఇలాంటి వాళ్ళను అనడానికి యేసు ప్రభు సరిపోతాడా? ఇది ఈరోజు జాడ్యం, మౌఢ్యం, మూర్ఖత్వం, అమాయకత్వం. నేను ఇంతవరకు చెప్పింది వాక్యమే. వారు ఫిలిస్తీన్ల వలె మంత్రప్రయోగం చేయదురంటే ఈరోజు క్రైస్తవులు మంత్రప్రయోగాలు ఏంటి, బయట ఆచారాలు ఏంటి, సంప్రదాయాలు ఏంటి, ఎలా క్రైస్తవ ముసుగులో బయట ఆచారాలు ఏలుబడి చేస్తున్నాయి మనల్ని అనే దానికి చెప్తున్నది ఇదంతా. వాక్యం ఇదంతా. చూడండి అంటున్నాడు 7వ వచనం 6 నుంచి చదువుతాను. యాకోబు వంశమగు ఈ జనము తూర్పును ఉండిన జనుల సంప్రదాయంతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీన్ల వలె మంత్రప్రయోగం చేయుదురు, అన్యులతో సహవాసం చేయుదురు కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. ఈరోజు పెద్ద పెద్ద పాస్టర్లకి ఎవరితో సహవాసం? రాజకీయ నాయకులతో. ఎందుకని? వీళ్ళ మీద రైడ్ జరగకుండా వాళ్ళు కాపాడతారు కాబట్టి, వాళ్ళకి పార్టీ ఫండ్ వీళ్ళు ఇస్తారు కాబట్టి. ఎవరితో సహవాసం? పరిశుద్ధులతో సహవాసం కాకుండా పరిశుద్ధులు రాజకీయ నాయకులతో సహవాసం ఏంటి? రాజకీయ నాయకులతో సహవాసం చేయడం, చర్చికి వచ్చి ఓట్లు రాజకీయం చేయడం, పలానా వ్యక్తికి ఓటేద్దాం, పలానా వ్యక్తికి. నీకేం పని రాజకీయంతో? నీకేం పని ఓట్ల గురించి? బుర్ర లేదా ఎదురు కూర్చున్న వాళ్ళకి? ఒకవేళ నేను కనుక ఈ వేదిక మీద నిలవబడి అమ్మ మనమంతా కలిసి ఎక్స్ అనే పార్టీకి ఓటేద్దామని చెప్పాను అంటే కనుక నా అంత పనికిరాని పాస్టర్ ఇంకొకరు లేడు. ఎందుకంటే కనీసం మీకు ఓటు ఎవరికి వెయ్యాలో కూడా తెలియనంత అమాయకులుగా ఉన్నారు మీరు. అంతేనా? కనీసం ఓటు ఎవరికి వేయాలనే అమాయకులుగా ఉన్నప్పుడే నేను చెప్పాలి మీకు. మరి ప్రతి ఆదివారం వాక్యం చెప్పినట్టేనా? మీరు ఎదిగినట్టేనా? మీరు పరిణితి చెందినట్టేనా? నాకు ఓటు ఉంది, ఎవరికి వేయాలి అనే స్పృహ నాకు ఉండాలి. ఆ రోజు నేను అనుభవకునండి. అలా కాకుండా నేను చెప్తే వేస్తున్నారు అనుకో. ఇంకా మీరు డైపర్లు వేసుకునే చిన్నపిల్లల లెక్క, గోరుముద్దలు తినిపిస్తుంటే తినే లెక్క. వాళ్ళకి మాత్రమే తెలియదు ఓటు అంటే ఏంటో. ఈరోజు వేదికల మీద ఎందుకు రాజకీయం మాట్లాడుతున్నారంటే సహవాసం ఎవరితో పెట్టుకున్నారు చూడండి. అన్యులతో సహవాసం చేయదురు కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. దేవుడు వదిలిపెట్టేశాడంట వాళ్ళని. 7వ వచనం వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది, వారి ఆస్తి సంపాద్యములకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది, వారి రథములకు మితి లేదు. ఇది వచ్చిన సమస్య. ఎందుకు వీళ్ళు ఇంతగా చెడిపోయారు అంటే, వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది, వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు. ఎందుకు మనిషి చెడిపోతాడంటే, ఎందుకు మనిషి తప్పుత్రోవ పడతాడంటే, 1 ఏమీ లేకపోవడం వల్ల, 2 అన్నీ ఉండడం వల్ల. చాలన్నట్టు ఉందనుకో, దేవానికి కృతజ్ఞతలు చెప్పండి. చాలని తిండి, చాలని బట్టలు, చాలని సంపాదన, చాలని ఆరోగ్యం ఉందనుకోండి, ప్రభువాని కృతజ్ఞతలు అని చెప్పండి. ఎందుకంటే ఏమీ లేదనుకో తప్పుత్రోవ పడతాం. ఆడవాళ్ళు అయితే ఒళ్ళమ్ముకుంటారు చాలామంది, లేకపోతే మగాళ్ళు అయితే దొంగలు అవుతారు, అన్ని రకాల మోసాలకి అన్యాయాలకి పాల్పడతారు. ఎందుకంటే ఏమీ లేదు కాబట్టి, ఇది కడుపు నిండాలి కాబట్టి. తప్పు చేసి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎందుకు చేస్తున్నామంటే దీన్ని ఎలా పోషించుకోవాలండి? ఈ పొట్ట కోసం అండి, ఆకలి కోసం అండి. నేరం నాది కాదు, ఎవరిది? ఆకలిది. నేరం నాది కాదు, ఆకలిదంట. ఏమీ లేనప్పుడు తప్పు చేసే అవకాశం ఉంది. అన్నీ ఉన్నాయనుకో, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు పాపం చేస్తారు. హోషేయ గ్రంథంలో ఈ మాట రాయబడింది చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ రాయబడింది. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి. ఏంటంట? వారికి కలిమి అంటే సంపద. వారికి సంపద కలిగిన కొలది వారు నా ఎదుట పాపము చేసిరి. ఇప్పుడు చూడండి 7వ వచనం, వారి దేశము వెండి బంగారంతో నిండి ఉన్నది, వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు. సొలొమోను చెడిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఆయన పరిపాలనలో అంట వెండి కసువు ఉన్నట్టుందంట, బంగారము కసువు ఉన్నట్టుందంట. మనం ఊడుస్తుంటే కసువు ఎక్కువ వచ్చిందనుకో, చిచి ఏంటి కసువు అనుకుంటాం కదా. ఎక్కడి నుంచి వచ్చి పడుతుంది ఈ చెత్తంతా అనుకుంటాం. ఆకులు రాలే కాలం ఉంటుంది,
ఆకులు రాలే కాలంలో మన ఇంట్లో చెట్లన్నీ ఆకులు రాలుస్తూ ఉంటాయి. ఉదయాన్నే నిద్ర లేవగానే చిమ్ముతూ ఉంటే పెద్ద పెద్ద కుప్పలు పడుతుంటాయి ఆకులన్నీ. అలా పడింది సంపద సొలొమోను పరిపాలనలో. ఎక్కడికి వెళ్ళినా కార్గో షిప్పుల్లో వస్తుంది బంగారం. మనం దుబాయ్కి వెళ్ళి అదిగో గోరంత తెచ్చుకుంటాం ఉంగరాన్ని కదా, ఎంత భద్రంగా తెచ్చుకుంటామో గోరంత బంగారం. మనం బజ్జీలు కట్టేటప్పుడు దారం కడతామే ఆ సైజులో చైను, దానికి మనం చేసే కథలన్నీ కాదు, సన్న చైను, సన్న ఉంగరము, సన్న కమ్మలు, దానికి దుబాయ్ వెళ్తాం కదా. కానీ ఆ రోజు సొలొమోనుకి బంగారం ఎంత వచ్చిందంటే కార్గో షిప్పుల్లో వచ్చింది, పెద్ద పెద్ద షిప్పుల్లో వచ్చేది. చెప్పిన మాట వింటాడా? అందుకే వెళ్ళలే. వారికి కలిమి కలిగే కొలది వారు నా ఎదుట పాపం చేయించు వచ్చరి. ఇక్కడ అంటున్నాడు, వారి దేశము వెండి బంగారంతో నిండిపోయింది, వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు, తక్కువ లేదు, కొలత లేకుండా సంపాదించి పడేశారు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది కనుక వారి రథములకు మితి లేదు. గుర్రం అంటే ఏమనుకుంటున్నారు? ప్రతి ఇంటి ఎదురుగా కారు ఉందంట, అది విషయం. అప్పట్లో కారు గుర్రం అంటే. ఐగుప్తు గుర్రాలంటే ఇక ఫార్చునరు, బెంజ్ కార్లు, BMW అనమాట. మన దేశీయ గుర్రాలు ఉంటాయి చూసారా, మీరు ఎప్పుడైనా మన దేశీయ గుర్రాలు చూసారా? పొట్టుకుంటాయి. పొట్టుకుండే గుర్రాలు మన దేశానికి సంబంధించినవి, బాగా ఇంత ఎత్తుండి కండలు వడదిరిగి ఉంటాయి అన్నమాట చూడగానే. ఆ గుర్రాలు ఈజిప్టియన్ బ్రీడ్, అవి ఐగుప్తు జాతి. అవి మన దేశంలో గుర్రాలు అంత ఎత్తుండవు, అంత బలంగా ఉండవు, పొట్టుకుంటాయి. అంటే ఆ రోజు సొలొమోను ఏం చేశాడు? ఐగుప్తు నుంచి గుర్రాలు తెప్పించుకున్నాడు. అంటే BMW, బెంజ్ కార్లు, రోల్స్ రాయ్ అవి తెప్పించుకున్నాడు కారులు. ఇప్పుడు అప్పట్లో గుర్రం ఉందంటే వాడి కారు ఉన్నట్టు, ఇప్పుడు కారు ఉన్నట్టు. ఇక్కడ ఏమన్నాడు? దేశం గుర్రాలతో నిండిపోయిందంటే ప్రతి ఇంటి ఎదురుగా కారు ఉంది. ఇక చెప్పిన మాట ఎందుకు వింటాం? వినం. ఆస్తి సంపాద్యానికి మితి లేదు, చెప్పిన మాట వినం. వాళ్ళు కూడా వినలే ఇశ్రాయేల్ ఆ రోజు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది, మంచి MNC కంపెనీలో జాబ్ ఉంది, వేల రూపాయలు, లక్షల రూపాయలు శాలరీ వస్తుంది, ప్రతి ఇంటి ఎదురుగా కారు ఉంది, చెప్పిన మాట వినట్లేదు. ఇప్పుడు చూడండి 8వ వచనం, దేవుడేమో వారికి అంత వెండిని, బంగారాన్ని, అంత ఆస్తిని ఇస్తే, ప్రతి ఒక్కరు గుర్రాన్ని ఇస్తే, వాళ్ళు ఏం చేశారంట? వారి దేశము విగ్రహంతో నిండి ఉన్నదే. వాళ్ళకి దేవుడు ఎంత ఇచ్చాడో వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు. సరిపోయినలా? వారి దేశం విగ్రహంతో నిండి ఉన్నది, వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారం చేయుదురు. ఆయన వెండి బంగారాన్ని కొమ్మరిస్తే వాళ్ళు విగ్రహాలు తీసుకొచ్చి పెట్టుకున్నారంట. ఆయన నేనేరా దేవుడిని అంటే వాళ్ళేమో చేతి వ్రేళ్లతో నిర్మించుకున్న వాటికి నమస్కారం చేశారంట. సరిపోయిందా? దేవుడు దయతలిచి అప్పులు తీసేయగానే వెంటనే మైకు తీసుకొని, నేను ఈ చర్చికి వచ్చిన తర్వాత అప్పులు పోయాయి, నేను అమ్మగారి దగ్గర ప్రార్థన చేయించుకున్న తర్వాత రోగం పోయింది, నేను ఈ చర్చికి స్పాన్సర్ చేసిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది, నేను అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకున్న తర్వాత నాకు పెళ్ళయింది అంటే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలన్నీ ఆ చర్చికి, అయ్యగారికి, అమ్మగారికే. దేవుడికి వద్దా? ఆ దేవుడు ఏం చేశాడు మధ్యలో? ఒకవేళ ఏమీ జరగలేదనుకో, అప్పుడు దేవుడిని అంటావు, ఎంతకాలం ప్రభువా నన్ను చూడవు? చూడాల్సిన ఆయన ఒకవేళ చూశాడనుకో, సాక్షి చెప్పేది ఏంటి? ఈ చర్చికి వచ్చిన తర్వాత అప్పులు పోయాయి, ఈ చర్చికి వచ్చిన తర్వాత పెళ్ళి అయింది, ఈ చర్చికి వచ్చిన తర్వాత ఈ అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలన్నీ అయ్యగారికి, అమ్మగారికి. ఏదైనా జరగకపోతే ఎంతకాలం ప్రభువా నేను నిన్ను మొరపెట్టాలి? ఆయన బాధ్యుడు. చేస్తే వీళ్ళ ఘనత. సరిపోయినలా? ఆయన వెండి బంగారాలు ఇచ్చి ఇంతగా దీవిస్తే వీళ్ళు ఏం చేశారు? దేశం నిండా విగ్రహాలు పెట్టుకున్నారంట. ఈరోజు కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ ఒక విగ్రహం, పెద్ద విగ్రహం, ఆసియా ఖండంలో అతి పెద్ద చర్చ్ అంట. ఇంకా 4 అడుగులు కట్టాల్సింది పైకి. ప్రపంచంలో పెద్ద చర్చ్ అయ్యండి అది. బిల్డింగ్ పెద్దది చిన్నది నిర్ణయించేది గిన్నీస్ బుక్, అది వరల్డ్ రికార్డుల కోసం. మొన్న ఒక చర్చి కడుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు జీవితంలో ప్రతి క్రైస్తవుడు ఒక్కసారైనా చూడవలసిన చర్చ్. అవునా? పుణ్యక్షేత్రం అది. జనాలు ఏమైనా తక్కువ పోతున్నారు అనుకున్నారా? వేలం వెర్రిగా పోతున్నారు, వేలం వెర్రిగా పోతున్నారు, వేలం వెర్రిగా.
వేలం వెర్రిగా పోతున్నారు. దేన్ని చూడడానికి? గోడలు చూడడానికి, పైకప్పు చూడడానికి, స్క్రీన్ చూడడానికి, ఏసీలు చూడడానికి, జూ చూడడానికి, పార్కులు చూడడానికి, వచ్చినటువంటి జనాలు చూడడానికి. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం బోధిస్తున్నారు? నా కుడివైపు ఎర్ర చొక్కా వేసుకున్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మిగతా చొక్కా వేసుకున్న వాళ్ళని పట్టించుకోడు ఆయన? అంటే మిగతా వాళ్ళు ఎందుకు? ఆ ఎర్ర చొక్కా వాడికి ముందు ఫోన్ చేయొచ్చు కదా, ముందు ఆదివారం. మిగతా చొక్కా వెళ్ళండి ఎందుకు? ఎవరితో మాట్లాడుతున్నాడంట? ఆయన కుడివైపు అంట ఎర్ర చొక్కా వేసుకున్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడంట. మీకు సిగ్గు, బుద్ధి, జ్ఞానం, మానం, మర్యాద ఉంటే మిగతా చొక్కాయలన్నీ లేచి బయటికి వెళ్ళాలా. సరే మాట్లాడుకో ఆయనతోనే అని అంటారా? అనరు. ఏమో వచ్చే వారం మాతో మాట్లాడతాడేమో అనుకుంటారు. ఆ వచ్చే వారం నల్ల చొక్కా అయితే దేవుడు మాట్లాడతాడు. ఈ పక్క ఎర్ర చుడీదారు వేసుకున్న ఆవిడతో మాట్లాడతాడు. అంటే వారానికి ఇద్దరేనా? ఆ ఇద్దరితో మాట్లాడుతున్నాడని చెప్పి మిగతా వాళ్ళందరినీ కొండ గొర్రెలు చేయడం. ఎప్పటికి వస్తుంది బుద్ధి, జ్ఞానం? ఆయన ఎంత ఇచ్చాడో మనకి. వ్యక్తులను అంత విగ్రహాలుగా చేసి పడేసాం, చర్చలంత పుణ్యక్షేత్రంగా మార్చి పడేసాం. దేశం విగ్రహాలతో నిండిపోయింది. ఆ రోజు ఇశ్రాయేల్ దేశం. ఈరోజు క్రైస్తవ్యం మనుషులతో, విగ్రహాలతో, మనుష్య విగ్రహాలతో నిండిపోయింది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. నిన్న ఒక థంబ్నెయిల్ చూశాను, ఒక పోస్టర్. ఒక ఆవిడ మాట్లాడుతుంది. టైటిల్ ఏంటో తెలుసా? షాలేం అన్నగారిని ఏమైనా అంటే మేము ఒప్పుకోం. ఏంటంట? ఎక్కడ ఉంది అది? మర్చిపోయినా. అబ్బా, ఆ మొబైల్లో ఉంది అది. దాంట్లో పెట్టిన స్క్రీన్ షాట్. మా షాలేం అన్నంటే ఒప్పుకోం అని మాట్లాడుతుంది ఒక స్త్రీ వచ్చి. ఆవిడ పేరు ఏదో మర్చిపోయాను కానీ చాలా పద్ధతిగా ఉంది. వచ్చేమో మాట్లాడుతుంది తెలుసా? వసే గ్యార పండ్ల దానా, వసే పార పండ్ల దానా మాట్లాడుతుంది. ఎవరిని? అవతల వాళ్ళని. నాకు అనిపించింది, ఏమిరా ఈ సంస్కృతి, ఏమిరా ఇది నేర్పించడం. మా శాలేమనంటే ఒప్పుకోమని టైటిల్ పెట్టిందనమాట. లోపలికి వెళ్ళి చూస్తే ఏం మాట్లాడుతావు అనుకుంటున్నావు? శాలేమనను ఒక ఆవిడంది అవతల వైపు నుంచి. ఆవిడ నీవిడేముంటుంది తెలుసా? వసే పార పండ్లదానా, వసే గ్యార పండ్లదానా, మాకు రావా బూతులు అంటుంది. బూతులు వచ్చేదానికి చర్చికి ఎందుకక్క? బూతులు వచ్చేదానికి చర్చికి ఎందుకు? సరిపోయిందిలే. ఇప్పుడు పరువు ఎవరిది పోయింది చెప్పండి? పరువు ఎవరిది పోయింది? ఇప్పుడు మా జాన్పాలన్నీ అంటారా అని మీరు తిట్టారని అవతల వ్యక్తిని. పరువు ఎవరిది పోతుంది తెలుసా? జానపాలన్నకే. ఎందుకని? నువ్వేం బోధించావు, నువ్వేం నేర్పించావని. ఇప్పుడు మా శాలేమననే అంటావే గ్యార పండ్లదానా అంటే ఎవరు పరువు పోయింది? ఇప్పటికీ అర్థం కావట్లే వాళ్ళకి. నాకు అనిపించింది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని. ఉన్నారు చిలకలూరుపేటలో. నాకు ఇంకో అనుమానం ఏంటంటే, అవును శాలేమనని అన్నారు, తప్పేంటి? మనుషులు అన్న తర్వాత అంటారు అంటే ఎవరు స్పందించాలి? అన్నగా స్పందించాలి. నీకేంటి సంబంధం? మా అన్ననే అంటావా? ఏ మీ అన్నని ఎవరు అనకూడదా? మీ అన్నని ఎవరు అనకూడదా? అంటే మనకు అన్నలు ఎక్కువ, అయ్యగారులు ఎక్కువ. యేసుప్రభు అంటే రామర్లా. యేసుప్రభు మీద చాలా సినిమాలు వచ్చాయి, బయట వాళ్ళు చాలా సినిమాలు తీశారు. యేసుప్రభుని నోటుకొచ్చినట్టు తిట్టారు, మరియమ్మని చాలా నోటుకొచ్చినట్టు తిట్టారు, బండ బూతులు మాట్లాడుతున్నారు. అప్పుడు మన వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. అప్పట్లో నిద్రపోతున్నారు. ఆ గూట్లో పడుకొని చిలకలు నిద్రపోతున్నారు అనమాట. ఇప్పుడు పెద్ద చిలకలు అనేటప్పటికీ చిన్న చిలకలకు మెలకు వచ్చేసింది. వస్తే గ్యార పండ్లదానా, పార పండ్లదానా అంటాడు. భలే నవ్వుకున్నా నేను. ఇదేంటిది? ఎప్పుడో చిన్నప్పుడు వినేవాడిని నేను ఈ బూతులన్నీ. చిన్నప్పుడు మాట్లాడుకునేవాళ్ళు పిల్ల మాటలు ఇవన్నీ. గ్యార పండ్లు, పార పండ్లు, ఎత్తు పండ్లు అని చిన్నప్పుడు అనుకునేవాళ్ళం. పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏదైనా మాట్లాడితే బైబిల్ ప్రకారంగా కౌంటర్ ఇవ్వడమో లేకపోతే లాజిక్గా, తర్కబద్ధంగా అవతల వ్యక్తి కూడా ఆలోచించేట్టుగా మాట్లాడవచ్చు. కాబట్టి వసే గ్యార పండ్లదానా, పార పండ్లదానా ఇది అనేదానికి చర్చికి ఎందుకక్క? మరలా అంటుంది, ఏం మాకు రావా బూతులు, మీకే వచ్చా బూతులు అంటే వాళ్ళకు బూతులు రావచ్చక్క, మనకు రాకూడదు. తేడా అర్థం చేసుకుని మనల్ని ఎట్ట తయారయ్యారో మనుషులు విగ్రహాలుగా చేసుకున్నారు. మరి మనుష్య విగ్రహాలకు మంత్రాలు చదవాలి కదా. ఆ మంత్రాలేవి గ్యార పండ్లదానా, పార పండ్లదానా అన్నది మంత్రం. అది యేసు ప్రభువుని పెట్టుకుంటే మనసులో బూతులు రావు. బూతులు మాట్లాడినా క్షమాపణ చెప్తాము, సారీ అంటాం, పొరపాటైందంటాం. ఎందుకని? ఆయన మన అంతరంగంలో ఉంటే, ఆయన మన జీవితంలో ఉంటే. ఆయన పక్కన పెట్టి అన్నను విగ్రహంగా పెట్టుకుంటే ఓసే పార పండ్లదానా మాననే అంటావే, ఓసే గ్యార పండ్లదానా మాననే అంటావే అని అంటూ సిగ్గు లేకుండా అంటుంది ఆవిడ. మాకు బూతులు రావా? బూతులు వచ్చా?
బూతులు వస్తే బైబిల్ పక్కన పెట్టే, బూతులు వస్తే చర్చి మానే, బూతులు వస్తే యేసుప్రభుని వదిలిపెట్టే. బూతులు రాకూడదని కదా యేసుప్రభుని నమ్ముకున్నది. మాకు రావా బూతులు అంటుంది. సిగ్గుపడాల్సిన మాట కదా అది. సరే, ఆ మాట విన్న తర్వాత ఆ పెద్దోడైనా స్పందించి నెత్తి మీద ఒక మొటికేసి నోరు మూసుకో, ఎందుకు అలా మాట్లాడావు అనాలి కదా. లేకపోతే ఆ వ్యక్తి ఏమనాలి, నా విశ్వాస చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నా అనాలి కదా. అనలే, హాయిగా ముసిముసి నవ్వుకుంటున్నాడు ఆయన. చూడు నేనంటే ఎంత ప్రేమ నీ మీద ఉంటే నువ్వు భ్రష్టుడివి, దరిద్రుడివి. నా మీద కాదు మీకు ప్రేమ ఉండాల్సి ఉంది. మీ ప్రేమ ఎవరి మీద? నా మీదనా? భవిష్యత్తులో కనుక మా జాన్ పాలన్నే అంటారా అని ఎవరైనా అన్నారనుకో, మీకు నాకు సంబంధమే లేదు. మీరెవరో నాకు తెలియదు అసలు. దయచేసి నా పట్ల రోషం వహించకండి. నేను మనిషిని, నేను కూడా తప్పులు చేస్తాను, ఒప్పులు చేస్తాను, నాకు కూడా లోపాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. నేను చెప్తున్నది ఏంటంటే, నా మీద ఎవరైనా వస్తే మా అన్ననే అంటారా అనర్థం. ఏదైనా ఉంటే నేను చూసుకుంటా. మా అన్ననే అంటారా అని అన్నారు అంటే మీకు నేను విగ్రహంగా తయారయ్యానని అర్థం. మీరు నన్ను విగ్రహంగా మనసులో పెట్టుకున్నారని అర్థం. యేసుప్రభు కంటే నన్ను ఎక్కువ మీరు ఆరాధిస్తున్నారని అర్థం. సరే, మాట్లాడావు. ఆవిడికి పార పళ్ళు ఉంటే నీకెందుకు, గ్యార పళ్ళు ఉంటే నీకెందుకు? నువ్వేమైనా కోల్గేట్ కంపెనీ పెట్టుకున్నావా? ఆవిడ పళ్ళు చూసి గ్యార్ ఉంది, పారు ఉంది ఏంటి నీకు? నువ్వేమైనా డెంటిస్ట్వా? ఒకటి పళ్ళు వంకరు ఉంటాయి, వాడికి ఎత్తు ఉంటాయి, ఒకటి పారు ఉంటుంది, ఒకటి చెప్పు ఉంటుంది, నీకెందుకు? అదే ఆ కౌంటర్ ఇవ్వడము. ఏం చెప్తున్నా ఇంతకు నేను? వారి దేశము విగ్రహంతో నిండి ఉంది, క్రైస్తవ్యం విగ్రహాలతో నిండిపోయింది. ఎవడైనా రావచ్చు, యేసు ప్రభుని బండబూతు మాట్లాడచ్చు, వాడు ధైర్యంగానే క్షేమంగానే ఉంటాడు. కానీ ఎవడైనా వచ్చి పొర్రపాటున ఒక అయ్యగారిని అన్నాడు అనుకో, ఫినిష్, నాశనవాడు. వాడి మీదకి మామూలు దాడి జరగదు. మా అయ్యగారిని అంటావా, మా అయ్యగారిని అంటావా, మా అయ్యగారిని అంటావా? ఒరే, మీ దేవుడు ఎవరు ఇంతకీ? యేసు ప్రభువా, మీ అయ్యగారా? ఎవరి మీద కోపం రావాలి మీకు? యేసు ప్రభునంటే కోపం వచ్చిందంటే సరే, ఆయన్ని కోసం ప్రాణం పెట్టాడు అనుకుందాం. యేసు ప్రభుని అన్నప్పుడు చీమ కుట్టినట్టు కూడా లేకుండా, యేసు ప్రభుని కాకుండా మీ అయ్యగారిని అంటే ఇంత రోషం వస్తుందంటే నీ విగ్రహం ఎవరు? క్రైస్తవ్యం విగ్రహాలతో నిండిపోయింది, చర్చిలతో నిండిపోయింది. వారి దేశం విగ్రహాలతో నిండిపోయింది. వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారం చేయదురు. అది విషయం. దేశమంతా ఏమైపోయిందంట, తాము చేతితో చేసుకున్న దానికి నమస్కారం చేసే స్థితికి వచ్చింది. ఆ రోజు ఇశ్రాయేలు దేశం భ్రష్టత్వం ఇది. ఈరోజు క్రైస్తవం యొక్క భ్రష్టత్వం ఇది. మనుషులు కట్టుకున్న బిల్డింగులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపితమైన వాక్యానికి ఇవ్వట్లే. మా అయ్యగారిని అంటావా, మా చర్చిని అంటావా? ఒక్కసారి వచ్చి చూడు ఎంతమంది వస్తారో. ఒరే నాయన, వ్యక్తులు బట్టి వాక్యం మారదు. 1,00,000 మంది వస్తే వాక్యం మారదు, ఒక్కరు వస్తే వాక్యం మారదు, ఒక్కరు రాకపోయినా వాక్యం మారదు. వాక్యం స్థిరం, వ్యక్తులు కాదు, సంస్థలు కాదు. కానీ ఈరోజు ఏమంటున్నారు, ఎంతమంది వస్తారో చూడు మా అయ్యగారు మీటింగ్ పెడితే. అయితే ఏం చేయాలి ఇప్పుడు నేను? మా అయ్యగారిని అంటావా, మా చర్చిని అంటావా, మా డినామినేషన్ అంటావా? అంటూనే ఉంటాను. ఎందుకంటే వాక్యం మారదు. వాక్యానికి తప్పు చేస్తే, వాక్యానికి పక్కకి వెళ్తే వాడు ఎంత తోడైనా అకౌంటబిలిటీనే, బాధ్యత వహించాలి. ఎవడైనా అడగొచ్చు. వారి దేశం విగ్రహాలతో నిండిపోయింది. వారు తాము చేతితో చేస్తున్న పనికి నమస్కారం పెడుతున్నారు. ఈరోజు మనుషులు కట్టిన బిల్డింగులకి, ఆయా సంస్థలకి విశ్వాసులైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. అయితే మనం దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి విధానం ఏంటి అంటే, ఎలాగైతే అక్కడ అన్ని సంప్రదాయాలతో వాళ్ళు నిండిపోయారో, ఫిలిస్తీన్ల వలె మంత్రప్రయోగం చేస్తున్నారో, అలాంటి స్థితిలోనే నేనున్నావు. నేనైతే మా నాన్న మంత్రజ్ఞుడు, చేతబడి చేసేవాడు. ఈరోజు ఆ తాంత్రిక పరిస్థితుల నుంచి ప్రభువైన యేసుక్రీస్తు నన్ను బయటికి తీసుకుని వచ్చాడు. నేను దేవుని ఆరాధించుద్దాం. అన్ని సంప్రదాయాలతో నిండిపోయి ఉన్నాను, మూఢత్వాలతో, మూఢనమ్మకాలతో, ప్రతినిత్యం భయపడుతూ, ప్రాణభయంతో. ఎందుకంటే అది చేస్తే ఇదే ఏమవుతుందో, ఇది చేస్తే ఏమవుతుందో, చివరికి బల్లి నెత్తి మీద పడినా సరే భయపడేటువంటి పరిస్థితి. ఏదో అదుపు తప్పి కింద పడిందిలే కాదు, అమ్మో ఇది ఇటువైపు పడితే ఏమవుతుందో, అటువైపు పడితే ఏమవుతుందో, ఇటు వెళ్తే ఏమవుతుందో, అటు వెళ్తే ఏమవుతుందో, పిల్లి ఎదురొస్తే ఏమవుతుందో, కుక్క ఎదురొస్తే ఏమవుతుందో, ప్రతి దానికి భయపడ్డాం.
అన్ని సంప్రదాయాలకు భయపడ్డాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఆయన శిలువను బట్టి మరణ భయం నుంచి విడిపించబడ్డాం. నా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడు, మరణానికి గెలిచినోడు. ఆయన నమ్ముకొని మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నన్ను ప్రాణం పెట్టేందుకు ప్రేమించాడు. మనుషులు పెట్టినటువంటి ఆచారాలకి పద్ధతులకి భయపడాల్సిన అక్కర్లేదు అనే ధైర్యం నాకు వచ్చింది లేఖనాన్ని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి. 7వ వచనం, వారి దేశం వెండి బంగారంతో నిండి ఉన్నది, వారి ఆస్తి సంపాద్యములకు మితి లేదు, వారి గుర్రాలు దేశమంతా నిండిపోయాయి. ఈరోజు దేవుడు ఎంత ఇస్తే అంత అణిగి ప్రభువాని కృతజ్ఞతలు. ఇది నా సంపాదన కాదు, ఇది నేను చేసుకున్న కష్టం కాదు, నీవే కష్టపడేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చావు, కష్టపడేదానికి ఒక ఉద్యోగాన్ని ఇచ్చావు, అవకాశాన్ని ఇచ్చావు. ప్రభా నీవు ఇస్తున్నావు, ప్రతి మెతుకు తింటున్నా ప్రతిసారి ప్రభా నీవు ఇచ్చిందే తింటున్నాను. ఇప్పటికీ ఈ రోజుకి ఇప్పుడు భోజనానికి కూర్చున్నా సరే, భోజనాన్ని తింటూ ఉన్నప్పుడు నీవిచ్చిన తిండిది, నీవు పెట్టినటువంటి భిక్ష ఇది నాది కాదు అనేటువంటి భావన పోదు నాకు. ఏ చిన్న బిస్కెట్ ఇచ్చినా, టీ ఇచ్చినా సరే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని మనం తాగుతాం, తింటాం కదా. ఎందుకని? ప్రభువాని కృతజ్ఞతలని. ప్రతి మెతుకు వెనకాల ఆయన మనకు పెట్టాడనే ఆలోచన ఉంది. కానీ ఒకప్పుడు ఇశ్రాయేల్ దేశాన్ని ఆయన వెండి బంగారాలు విస్తారంగా ఇస్తే వాళ్ళు విస్తారంగా పాపం చేశారు. అయితే మనం ప్రభువా నీవిచ్చింది ఇది. అందుకని ఆ డబ్బు తీసుకుని బ్రాంతి షాప్ దగ్గరికి వెళ్ళలేము మనం. ఎందుకంటే ఇది ఆయన ఇచ్చిన డబ్బు, బ్రాంతి షాప్లో ఎందుకు ఇస్తాను నేను? ఇవ్వను. ఇది ఆయన ఇచ్చిన డబ్బు, ఎందుకని జూదంలో పెడతాను నేను? పెట్టను. ఇది ఆయన ఇచ్చిన డబ్బు. ఉండదా మనకి? ఆ రోజు ఇశ్రాయేలుకి అది లేదు. ఎలా వచ్చింది మార్పు మనలో అంటే ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి. ఆయన నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. నాకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, మేలు జరిగినా ప్రతిదీ ఆయన చేతి చలువే. తీసేయాలంటే తీసేస్తాడు, ఇవ్వాలంటే ఇస్తాడు. 8వ వచనం చూడండి, వారి దేశము విగ్రహాలతో నిండి ఉన్నది, వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారం చేయదురు. మన జీవితాల్లో నుంచి ఇవన్నీ పోయాయి. మన చేతి వ్రేళ్లతో చేస్తున్నటువంటి మన చేతి పనికి నమస్కారం చేయడానికి ఇక్కడికి రాలే మనం. మన కోసం తన చేతుల్లో మేకులు కొట్టించుకున్న ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం. ఒకప్పుడు మన చేతులతో చేసినటువంటి వాళ్ళకి నమస్కారం చేస్తే, ఈరోజు మన కోసం తన చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నటువంటి, తన తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నటువంటి, పక్కలో బల్లెంపోటు, ఒళ్ళంతా కొరడా దెబ్బలు, ముఖం మీద ఉమ్మివేతలు, పిడిగుద్దులు, అనేకమైన దోషంలో మన కోసం ఆ పరలోకాన్ని విడిచిపెట్టి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి శిలువ మీద ప్రాణం పెట్టాడే, మేకులు కొట్టించుకున్నాడే చేతుల్లో, ఆయన్ని ఆరాధించడానికి వచ్చాము. ఎంత ఉన్నతమైన స్థితికి వచ్చాము చూసారా. మన చేతి వ్రేళ్లతో పెట్టుకొని వాటికి సాగిలపడే స్థితి దగ్గర నుంచి మన కోసం పరలోకాన్ని వీడి లోకానికి వచ్చి తన చేతిలో మేకులు కొట్టించుకున్న ఆయన్ను ఆరాధించడానికి వచ్చామంటే ఎంత ఉన్నతమైన స్థితి, ఎంత శ్రేష్టమైన స్థితికి ప్రభువైన యేసుక్రీస్తు నన్ను ఆహ్వానించాడు. ఆ రోజు వారి చేతుల్లో ధర్మశాస్త్రాన్ని పెట్టుకొని కూడా వాళ్ళు తమ చేతి వ్రేళ్లతో నిర్మించుకున్న వాటికి సాగిలపడ్డారు. అయితే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు ద్వారా మన అంతరంగంలో ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. కాబట్టి మన అంతరంగంలో శిలువ మీద ప్రాణం పెట్టిన యేసు ప్రభు ఉన్నాడు. మనం ఏదైనా చేసేటప్పుడు మన పనికి ఆయన తన చేతిలో మేకులు కొట్టించుకున్నాడు. నేను ఎలా ఈ పని చేయాలి అనేటువంటి స్పృహ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనలో ఆయన కలిగించాడు. దీన్ని బట్టి మనం దేవుని ఆరాధిస్తాం. తండ్రి, ఇంతవరకు యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనంలో ఇశ్రాయేలు దేశం ఎలాగైతే అన్ని సంప్రదాయాలతో నిండిపోయిందో, ఇశ్రాయేలు దేశం ఎలాగైతే తమకు కలిగిన కొలది వారు పాపం చేస్తూ వచ్చారు, ఇశ్రాయేలు ఎలాగైతే తమ దేశం అంతా విగ్రహాలతో నిండిపోయారు, ఎలాగైతే మంత్రప్రయోగాలు నేర్చుకున్నారు, ఎలాగైతే తమ చేతి పనికి నమస్కారం చేశారు, వారి భ్రష్టత్వాన్ని నా కళ్ళ కట్టినట్టుగా చూపించారు. ప్రభు, ఒకప్పుడు వాళ్ళకు మించినటువంటి భ్రష్టత్వంలో బ్రతుకుతూ ఉన్నాను నేను. వాళ్ళ చేతిలో ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ వాళ్ళు అంతగా అన్ని సంప్రదాయాలతో నిండిపోతే నా చేతిలో ధర్మశాస్త్రం లేనటువంటి పరిస్థితి, అలాంటి స్థితిలో ఉన్నాను నేను. అయితే వారికంటే చెడిపోయిన నన్ను ఈరోజు కేవలం ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి మిమ్మల్ని అనుభవించి ఆరాధించేటువంటి స్థితిలోకి మీరు నన్ను తీసుకొచ్చినందుకే మీకు వందనాలు. నా చేతి పనిని కాదు, మీ చేతి పనిని బట్టి మేము స్తుతించేటువంటి స్థితికి నన్ను తీసుకొచ్చినందుకై మీకు వందనాలు. నా తండ్రి, నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన అన్య సంప్రదాయం, ప్రతి విధమైన మూఢత్వం, మూఢనమ్మకం, ప్రతి మరణ భయానికి లోబడినటువంటి ప్రతి పరిస్థితి నుంచి నన్ను విడిపించినందుకు మీకు కృతజ్ఞతలు. పునరుద్ధారణైన యేసు ప్రభుని నా దేవుడిగా కలిగినటువంటి క్రైస్తవ జీవితానికి ఏమిచ్చినారో ఒప్పుకుంటూ నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.